మీకు ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మరి ప్రభు దినంలో మమ్మల్ని సజీవుల గురించి ప్రభువైన యేసుక్రీస్తులో నిత్య జీవమును మాకు వరముగా అనుగ్రహించి సజీవ దేవుడైన నిన్ను సజీవుల గుంపులో ఆరాధించిన నిమిత్తమై సజీవంగా మీకు మమ్మల్ని మేము సమర్పించుకున్న నిమిత్తమై సజీవమైన ఆలయముగా మమ్మల్ని చేసుకున్న నీ ప్రేమను బట్టి మరొకసారి స్తుతులు అర్పించుకుంటున్నాం. నీ సంఘంలో మమ్మల్ని ఐక్యపరిచి యాజక ధర్మం మాకు అప్పగించి ఆ నిత్య ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధ యాజకులు ఉండినట్లు నీవు ఏర్పరచుకున్న నీ ప్రేమ ఏర్పాటును బట్టి వందనాలు. నీ వాక్యానుసారమైన యాజక క్రమమును ఎరిగిన వారమై నీ ఆత్మ నడిపింపు చొప్పున నీ సన్నిధిలో ధూపం వేయుటకై, ఆరాధించుటకై, బలర్పించుటకై మరొక పర్యాయం నీ సన్నిధిలోనికి పరిశుద్ధ ఆలయంలోనికి మమ్మల్ని సమకూర్చుని నీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం. గత వారం అంతట్లో ఇచ్చిన భద్రతను బట్టి వందనాలు. మరొక నూతనమైన వారంలో నిన్ను సేవించు ప్రారంభించుటకు మీరు ఇచ్చిన కృపకే వందనాలు. కూడి వచ్చిన నీ ప్రజలను బట్టి వందనాలు. ఇంక నీ ఉద్దేశంలో వారు తీసుకున్న బట్టి సహాయం చేయండి. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వారు సకాలంలో నీ మందిరంలో కనబట్టు కృపనివ్వండి. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల వలన అత్యవసరమైన పనుల వలన రాలేకపోతున్నారో వారి భాగం వారికి ఇవ్వండి. సార్వత్రిక సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. నీ ప్రజలు ఆయా చోట్ల నీ సన్నిధిని కూడి వచ్చినప్పుడు నీ సన్నిధితో వారిని నింపండి. దేవా, కొండల లోయలో ఇరిగి ఇబ్బంది పరిస్థితుల మధ్య, యుద్ధ వాతావరణాల మధ్య, అననుకూలమైన పరిస్థితుల మధ్య ధైర్యంగా కూడి వచ్చే నీ ప్రజలతో ప్రత్యేకమైన నీ సన్నిధి ఉంచండి. దేవా, అలాగే ఎవరైతే నీ నామమును బట్టి బంధించబడ్డారో, హింసించబడుతున్నారో, చెరసాలలో ఉంచబడ్డారో వారికి నీ విడుదల అనుగ్రహించండి. ఎవరైతే ఎదురాడే వారికి ఉన్నారో వారికి మారు మనసు అనుగ్రహించండి. వాటికి నీ ప్రజలు నీ యొక్క ప్రసన్నతను, నీ సన్నిధిని ఇది అనుభవించట కృపనివ్వండి. మాకు ఇవ్వండి స్వేచ్ఛ వాతావరణంలో నమ్మకంగా యథార్థంగా నిన్ను సేవించడానికి సహాయం చేయండి. దేవాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు కొందనాలు కొనసాగింపు చేయండి. ఈ పవర్, ఈ సిస్టమ్స్ అన్నింటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకునండి. మమ్మల్ని కూడా మీ వశంలో ఉంచుకునండి. ఆది నుంచి అంతవరకు ఈ పరిచర్య మీ శిరసత్వం, ఆధిపత్యం, అధికారం కింద మీరే నెరవేర్చి మహిమ పొందండి. చిన్న బిడ్డలు కూడా అనేకులు తల్లిదండ్రులు పంపుటకు, వారు కూడా రాగలుగుటకు, చిన్ననాటి నుండి అనేక వాక్య పలుగులో పెంచబట్టకు, క్రమమైన రీతిలో మొదటి నుంచి చివరి వరకు నీ సన్నిధిలో ఉండగలుగుటకు మీరే వారితో దేవా సంధించి మాట్లాడి దేవా నిమ్మళపరిచి ఉన్నట్టు కృపనివ్వండి. దేవా, మేటుకు ఈ దిన పరిచర్య అంతట్లో మీ సరసత్వాన్ని కోరుతున్నాం. మా మధ్య మీరే సింహాసనాసీనుడు వేయండి. మహిమపరచబడుతూ మాతో ముచ్చటించి మాట్లాడి దేవా మమ్మల్ని తృప్తిపరిచి మా ద్వారా కూడా మీరు తృప్తిపరచబడి ఆగ్రహించగలిగే నీకు ఇష్టమైన ఇంపైన సువాసన మేము ఇచ్చిన కృపనివ్వండి. మరొకసారి మమ్మల్ని మీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ మహిమా ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 84, పాత వాటలు 82, 84, 82. నిన్ను మాదు తండ్రి సత్యము ఆత్మతో నెప్పుడు స్తోత్రింతు నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు పరిశుద్ధాల కార్యములతో దర్శించెదము శరణం శరణం పరిశుద్ధాలం కార్యములతో దర్శించెదము శరణం శరణం
స్తోత్రింతుము మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు శ్రేష్ఠ ఈవుల యూట నీవే శ్రేష్ఠ కుమారు ఇచ్చినందున శ్రేష్ఠ ఈవుల యూట నీవే శ్రేష్ఠ కుమారు ఇచ్చినందున త్రిత్వమై ఏకత్వమైన త్రిలోకనాథ శరణం శరణం త్రిత్వమై ఏకత్వమైన త్రిలోకనాథ శరణం శరణం స్తోత్రింతుము మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు పాపి మిత్రుడ పాపనాశక పరమవాస ప్రేమాపూర్ణ పీఠుడా స్వర్ణమయుడా పరిశుద్ధాత్ముడ శరణం శరణం వ్యోమపీఠుడా స్వర్ణమయుడా పరిశుద్ధాత్ముడ శరణం శరణం స్తోత్రింతుము మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు ధవళవర్ణుడ సత్యవర్ణుడ సత్యరూపి జనబడు ఆడా ధవళ సత్యరూపి జనబడు ఆడా నన్ను రక్షించిన రక్షకుండవు నాథ నీవే శరణం శరణం నన్ను రక్షించిన రక్షకుండవు నాథ నీవే శరణం శరణం స్తోత్రింతుము మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు బంగారు వెంట్రుకలు తలపై ఉంగరములుగా కనబడినావి బంగారు వెంట్రుకలు తలపై ఉంగరములుగా కనబడినావి వేలలో నది కాంచణీయుడా వేల కొలది శరణం శరణం వేలలో నది కాంచణీయుడా వేల కొలది శరణం స్తోత్రింతుము మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు గువల వంటి కన్నులులా మాకు నీవే శరణం శరణం స్తోత్రింతుము మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు చేతులు బంగారు
స్తోత్రింతుము నిన్ను సత్యముతో సంఘమునకు శిరస్సు నీవే రాజనీకే నమస్కారములు సంఘమునకు మూలరాయి కోట్ల కొలది చరణం చరణం స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి నీదు సేవకుల పునాది జ్ఞానమునకు కూడుకొనుచు వేడుకొందాం చరణం చరణం అందముగను కూడుకొనుచు వేడుకొందాము సత్యముతో ఆత్మతో నింపు రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళధ్వనులు రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళధ్వనులు శుభము 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 నిత్యం హల్లెలూయా ఆమేన్ ఆమేన్ శుభము శుభము ఆమేన్ ఆమేన్ స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు స్తోత్రింతుము నిన్ను పరిశుద్ధాలం కార్యములతో దర్శించెదము చరణం చరణం పరిశుద్ధాలం కార్యములతో దర్శించెదము చరణం చరణం స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు స్తోత్రింతుము నిన్ను తొంభై పాట పాడదాం. పాట సంఖ్య 90, పాత పాటలు 88.
ఆనందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు మహాదానందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు నా తనయుని మాట వినండని నా తనయుని మాట వినండని శబ్దము కాటి యా మేఘములో శబ్దము కాటి యా మేఘములో ఉద్భవించే అద్భుతముగా ఉద్భవించే అద్భుతముగా ఆనందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు ప్రేమించుచున్నావు నీతిని దుర్నీతిని ద్వేషించినావు నీవు ప్రేమించుచున్నావు నీతిని దుర్నీతిని ద్వేషించినావు అందుచే నీ తోడి వారి కంటే అందుచే నీ తోటి వారి కంటే ఆనంద తైలముతో తండ్రి నిన్ను ఆనంద తైలముతో తండ్రి నిన్ను అధికంబుగా నభిషేకించెను అధికంబుగా నభిషేకించెను మహాదానందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు అంత్యదినములయందున ఆవింత కుమారుని ద్వారా ఈ అంత్యదినములయందున కుమారుని ద్వారా మానవులతోడ మాట్లాడేను మానవులతోడ మాట్లాడేను తండ్రి తనయుని సర్వము నాకు తండ్రి తనయుని వారసునిగా నియమించెను వారసునిగా నియమించెను ఆనందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు తనయుండే ఆ తండ్రి మహిమా తత్వపు రూపము తానే మహాత్మ్యమైనట్టి మాట చేత మహాత్మ్యమైనట్టి మాట చేత సమస్తమును నిర్వహించుచు సమస్తమును నిర్వహించుచు అందరిలో అతి శ్రేష్ఠులాయే అందరిలో అతి శ్రేష్ఠులాయే ఆనందమాయను నాదు ప్రియ కుమారుని యందు ఆనందమాయను నాదు ప్రియ కుమారుని యందు నీవు నాదు కుమారుడవు నిన్ను ప్రేమించి కన్నాను నేను నేడు నీవు నాదు కుమారుడవు నిన్ను ప్రేమించి కన్నాను నేను దండిగా తనయుని ముద్దాడుడి దండిగా తనయుని ముద్దాడుడి నిండుగాయాన నాశ్రాయించుడి నిండుగాయాన నాశ్రాయించుడి రండి రండి ధన్యులు కండి రండి రండి ధన్యులు కండి
మహాదానందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు మహాదానందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు లెల్లను ఆ సుజ్ఞానిలో గుప్త ఆయను ఆ విజ్ఞాన సంపదలెల్లను ఆ సుజ్ఞానిలో గుప్త ఆయను సంతోషమును పరిశుద్ధత సంతోషమును పరిశుద్ధత సమాధానము నీతి శక్తియు సమాధానము నీతి శక్తియు మహాదానందమానందమాయను అందరి కన్నా నీవెంతనో అతి సుందరుడవై ఉన్నావు అందరి కన్నా నీవెంతనో అతి సుందరుడవై ఉన్నావు నీ పెదవుల మీద పోయాబడి నీ పెదవుల మీద పోయాబడి నిండి ఉన్నది దయారసము నిండి ఉన్నది దయారసము నిన్నాశీర్వాదించెను తండ్రి నిన్నాశీర్వాదించెను తండ్రి ఆనందమాయను నాదు ప్రియ కుమారుని యందు మహాదానందమానందమాయను దివ్యాజై కుమారుడు 1000 వర్షాలు పాలించును దివ్యారాజ కుమారుడు 1000 వర్షాలు పాలించును అంతములేని రాజ్యమేలును అందరును పాలించేదరు అందరును పాలించేదరు మహాదానందమానందమాయను నాదు ప్రియ కుమారు యందు మహాదానందమానందమాయను నాదు ప్రియ కుమారు యందు నా తనయు నీ మాట వినండని నా తనయు నీ మాట వినండని శబ్దము కాటి నా మేఘములో శబ్దము కాటి నా మేఘములో ఉద్భవించే అద్భుతముగా ఉద్భవించే అద్భుతముగా నాదు ప్రియ కుమారు యందు మహాదానందమానందమాయను నాదు ప్రియ కుమారు నూట 14 పాట పాడదాం. పాట సంఖ్య 114, 112 పాత పాటలు.
ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మారించు చూస్తూ దింపు రక్షణనిచ్చినావు. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మారించు చూస్తూ దింపు రక్షణనిచ్చినావు. అద్భుత యాగమం అందారి కైబలియ అద్భుత యాగమందు అందారి కైబలియ అందారి పాపములకు ప్రాయశ్చిత్తమైతి అందారి పాపములకు ప్రాయశ్చిత్తమైతి. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మారించు చూస్తూ దింపు రక్షణనిచ్చినావు. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మారించు చూస్తూ దింపు రక్షణనిచ్చినావు. దాసుల్యమై మేమున్న మోషేను పంపితివి దాసుల్యమై మేమున్న మోషేను పంపితివి. స్వతంత్రులుగా నీ బాహుబలము తోడ చేసితివి స్వతంత్రులుగా నీ బాహుబలము తోడ. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మారించు చూస్తూ దింపు రక్షణనిచ్చినావు. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మారించు చూస్తూ దింపు రక్షణనిచ్చినావు. క్షమాపణానందముతో సాగింపజేసి మమ్ము ఏడారి అడవిలోన ఊటాల నదుల నడిచి ఏడారి అడవిలోన ఊటాల నదులు నడిచి ఎండిన నేలనంత పచ్చిక బయలు చేసే. బాబేలు నుండి మమ్ము విడిపించితివి బాబేలు నుండి మమ్ము విడిపించితివి. బంధకముల తెచ్చి తప్పు బోధ వాపినావు బంధకముల తెచ్చి సహవాసమిచ్చి సంఘ ప్రేమ గల యేసు
మాకై చేసివన్ మహాప్రేమగల యేసు మాకై చేసివన్ ఘనపరతు హల్లెలూయా ఈ గొప్ప రక్షణ కొరకు ప్రభువును ఆరాధించేదాని కొరకే నిర్గమాకాండము 25వ అధ్యాయము. నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనం అందరం చదువుదాం. నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. 40వ అధ్యాయం నిర్గమాకాండం 40వ అధ్యాయము 17వ వచనం లేదంటే 16వ వచనం. మోషే ఆ ప్రకారం చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను, అలాగుననే చేసెను. 33వ వచనం. మరియు అతడు మందిరమునకును బలిపీఠమును చుట్టూ ఆవరణం ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను, అలాగున మోషే పని సంపూర్తి చేసెను. 34. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండెను. తర్వాత కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం నుండి కలిసి చదువుదాం. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 16 నుండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినైందును, వారు నా ప్రజలైందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగుండి అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినైందును, మీరు నా కుమారులను కుమార్తెలైందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చూద్దాం. ప్రకటన 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలైందురు, దేవుడు తానే వారి దేవుడైండి వారికి తోడైండును. ప్రభు సహాయం కొరకే ప్రార్థించారు. పరిశుద్ధుడు ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మరికి సరందనాలు. చిన్న మందగా మమ్మల్ని సమకూర్చి పాటల ద్వారా సంగముగా నేను మహింపరుచుకై మీరు ఇచ్చిన కృపకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వ్యక్తిగతంగా సమాజంలో నేను ఆరాధించగోర్చుంటుండగా చదవని లేఖలను ఆశీర్వదించండి, విరిచి మా అందరి కొరకే పంచి ఇవ్వండి. సంతోష హృదయాలతో నిన్ను సేవించిన నిమిత్తమై నీ ఆత్మ ద్వారా దాన్ని ధ్యానించినప్పుడు దేవా నీ ఆగ్రహించగలిగే ఆరాధన మాలో నుంచి వచ్చినట్లుగా మమ్మల్ని నివశంలో ఉంచుకోండి. కుడి వచ్చి నీ ప్రజలను బట్టి వందనాలు. ఇంకా నీ ఉద్దేశంలో వారు జత చేయబట్టకు సహాయం చేయండి. సమయానికి వచ్చేటకు వారికి నేర్పబట్ట కృపనివ్వండి. దేవ మెట్టుకు నిలబడి నీ దాసుని నేను నిష్ప్రయోజ దాసుని మీద రొప్పుకొంచు నన్ను నేను ఖాళీ చేసుకొని ఉంటుండగా మీ ఆత్మతో నింపి నీ పరిశుద్ధ ప్రజలకు మీరు సిద్ధపరిచిన వర్తమానమును, మీరు దాచించిన వర్తమానంతో నింపి తృప్తిపరచమని యేసుక్రీస్తు ప్రభువు రక్షకున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క ఉద్దేశము ఆది నుంచి ఏమైందో మనం చదివిన ఈ 3 లేక ఎన్ని వచనాలు చదివినామో దానిలో ఉంచబడుతూ వచ్చింది. ఆదిలో ఉన్నది, ఇప్పుడున్నది, జరగబోయేది. ఈ 3 సంగతులను గురించి దేవుని ఉద్దేశాన్ని స్థిరపరచబడుట ఈ 3 వచనాల్లో చూడగలం. మానవులమైన మన ద్వారా దేవుని స్వరూపంలో నిర్మించబడిన
ఆదాం మొదలుకొని మానవులమైన మన ద్వారా దేవుడు మహిమపరచబడాలి, దేవుడు ఆరాధించబడాలి అనేది దేవుని ఉద్దేశం. ఆయన ఒక్కడే ఆరాధనలకు యోగ్యుడు. ఆయన ఆరాధించే ఆరాధికులమే మనం. అట్టి యోగ్యత మానవునికి ఇచ్చాడు. మిగిలిన వారు ప్రభువుని స్తుతించే ఘనపరిచే యోగ్యత ఉంది, కానీ మానవునికి ఒక ప్రత్యేకమైన స్థాయి దేవుడిచ్చాడు. ఎందుకంటే దేవుని యొద్దకు ఈ ఆరాధన అర్పించేవాడు దేవుని పోలికలో ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఆ పోలికలో ఉన్న వానిలో దేవుడు ఉండాలి. వాని మధ్యలోనే ఉండి వాని ద్వారా మహిమపరచబడాలి. ఇది దేవుని సంకల్పం. అందుకే మానవుని చేసినప్పుడు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు, కానీ దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి మానవుడికి మాత్రమే ఆ యొక్క క్రియ కొరకే ఏర్పరచబడినట్టుగా యెషయా గ్రంథంలో కూడా చూస్తాం. నా మహిమ నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేస్తారు. 43:21 అనుకుంటా. కాబట్టి ఆయన మహిమ కొరకే ఏర్పరచబడిన వారం, లేదా నిర్మించబడిన వారం. ఆయన మనల్ని నిర్మించుకున్న ఉద్దేశమే అది, మనల్ని పుట్టించిన ఉద్దేశమే అది. ఆ కారణం చేత దేవుని మహిమ కొరకే, దేవుని మహిమ అనగా దేవుని పోలికలోనికి మార్చబడి నిమిత్తమై దేవుని ఇంటిగా, దేవుని ఆలయంగా చేయబడి మనలో నుండి ప్రభుకు మహిమ అంటే మన శరీరం ద్వారా మనల హృదయంలో ఉన్న దేవుని ఆత్మ చేత నడిపించబడుటయే ప్రభుని ఆరాధించట. దాన్ని రోమపత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, పరిశుద్ధమును అనుకూలములైన సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవడం. అర్థం ఏంటంటే అదే ఇక్కడ మనం చదువుతూ వచ్చాం. ఈ సజీవమైన దేవుని మందిరముగా మనం నిర్మించబడ్డాం. సజీవమైన ఈ దేహముతో దేవుని మహిమపరిచే విషయంలో పరిశుద్ధంగా, అనుకూలంగా, దేవునికి అనుకూలంగా మనం నడుచుకున్నట్లయితే ఈ శరీరం ద్వారా ప్రభుని మహిమపరుస్తాం. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. ఈ ఆరాధన ప్రభువు మీ నుంచి కోరుతున్నాడని అపొస్తలుడైన పౌలు 12వ అధ్యాయంలో చెప్తున్నాడు. బయట వాళ్ళకి కాదు. అందుకే కాబట్టి సహోదరులారా అని మొదలుపెట్టి చెప్తున్నాడు. బయట వారికి అర్థం కాని సంగతులు ఇవి. అందుకే ఇశ్రాయేలీయులకే చెప్పాడు పాత నిబంధనలో. మొదటి నుంచి ప్రత్యక్షతను తీసుకొస్తూ వచ్చాడు మందిరమును గురించి. తొలగిపోతున్నారు ప్రజలు, ఆదాము మొదలుకొని కయ్యను మొదలుకొని వీళ్ళందరూ తొలగిపోతున్నారు. హానోకున్నాడు, మళ్ళా తొలగిపోయారు, మళ్ళా నోవహును పట్టుకున్నాడు. ఇలాగూ దేవుని ఆరాధించిన నిమిత్తమై దేవుని ఆలయంగా చేయబడిన మనము మెట్టు మెట్టుకి ఎదగాలని ప్రభు కోరుతున్నాడు. అది అబ్రహాము జీవితంలో స్పష్టంగా చూపించాడు. పిలిచాడు, ప్రత్యేకించాడు. ఇప్పుడు మనం చదివిన కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 16 నుండి 18 వరకు చదివినాం. దానిలో వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దాన్ని. ఈ రెండు చూస్తాం అబ్రహాము జీవితంలో. ఎందుకు? దేని కొరకే? దేవుని ఆలయముగా, బలిగా, అర్పణగా 22వ అధ్యాయంలో ప్రభువైన యేసుకు సాదృశ్యంగా ఆదికాండములో ఆ సంపూర్ణమైన ఆరాధన ప్రత్యక్షత ఇయ్యబడక మునుపు అబ్రహాము జీవితంలో ఏం చేయబడింది? ఈ రెండు ఉన్నాయి. మొట్టమొదటిది, వారి మధ్య నుండి బయలువెళ్ళాడు, అపవిత్రమైన దాన్ని ముట్టుకోలేదు. మొట్టమొదటి 12వ అధ్యాయంలోనే తాను వచ్చాడు బయటికి. తన సంగతులన్నింటినీ, దేశాన్ని, తండ్రిని, బంధువులను విడిచిపెట్టి వచ్చాడు. తండ్రి కూడా వచ్చిన వాటన్నిటిని విడిచిపెట్టి వచ్చిన వాడే. అయితే తనతో వచ్చారు, తండ్రి వచ్చాడు, లోతు వచ్చాడు. సరే, సంగతులన్నీ సరిచేసి దేవుడు వాటిని అబ్రహాము చేయవలసింది అబ్రహాము చేసిన తర్వాత దేవుడు చేయాల్సింది దేవుడు చేశాడు. తండ్రి చనిపోయాడు. అబ్రహాము పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి కలహం వచ్చినట్టు అనుమతించాడు. లోతును కూడా వేర్పరిచాడు. ఇప్పుడు బయలువెడలే ప్రత్యక్షత అయిపోయింది. ఇది అయిన తర్వాత 14వ అధ్యాయంలో అపవిత్రమైన దాన్ని ముట్టలేదు. జయించాడు సొదొమ రాజుల్ని, సొదొమ పక్షాన జయించి, రాజులను జయించి వచ్చాడే కానీ సమస్తమైన సంగతులు తను సంపాదించి, తన విజయం, తన బలంతో, అంటే దేవుడు అనుగ్రహించిన బలమైనప్పటికీ తాను సంపాదించిన సొత్తైనా, నూలు పోగైనా, చెప్పుల వారైనా నాకు వద్దన్నాడు, తీసుకోలేదు. పడుచువారైనా భుజించారు, అపవిత్రమైన దాన్ని ముట్టుకున్నారు. కానీ ఈ ముసలివాడైన అబ్రహాం మాత్రం 14వ అధ్యాయంలో అపవిత్రమైన దాన్ని ముట్టలేదు. ఈ రెండు కారణాలను బట్టి
దేవునికి అర్పణ అర్పించిన నిమిత్తమై, బలి అర్పించిన నిమిత్తమై అబ్రహాము ఆరాధికునిగా ఏర్పరచబడ్డాడు. కానీ ఆరాధికునిగా ఏర్పరచబడి ఆరాధించడానికి వెళ్ళే స్థలంకు వెళ్ళే వరకు కూడా పరీక్షే. అది 22వ అధ్యాయం అంతా మనకు తెలుసు. పరిశోధనేది. ఈ సంగతులు అన్నీ జరిగాయి. ఏ సంగతులు? చాలా సంగతులు జరిగాయి. ప్రాముఖ్యంగా మనం చదివిన లేఖనాల ప్రకారం బయలువెడలాడు వాటన్నిటి నుండి. రెండవది ప్రత్యేకపరుచుకున్నాడు. రెండవది అపవిత్రమైన దాన్ని ముట్టలేదు. ఆ కారణం చేత ఆరాధకునిగా ఏర్పరచబడి ఆ పరిశుద్ధమైన రీతిలో 22వ అధ్యాయంలో ఈ సంగతులు జరిగిన యెహోవా అతన్ని ఏం చేశాడు? అవి జరిగిన తర్వాత పరిశోధించాడు. ఎట్లానగా దేవుడు అబ్రాహ్మ అని పిలువగా, చిత్తం ప్రభు అన్నాడు. ఇప్పుడు నీకు ఒక్కడే కుమారుడు అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని ఆ మోరియా దేశానికి వెళ్ళు. అక్కడ ఉన్న పర్వతాల్లో ఒక దాని మీద నేను చూపించే దాని మీద అతన్ని దహన బలిగా అర్పించు. ఇప్పుడు ఆరాధించే దాని కొరకే వర్తమానం అక్కడ ఇచ్చాడు, ముందు సిద్ధపరిచాడు. ఇప్పుడు ఏం చేయాలో, ఏది ఇవ్వాలో, అక్కడికి వెళ్ళి ఏం చేయాలో చూపించాడు. వేరెవరికి చెప్పలేదు, అబ్రాహాముకే చెప్పాడు. 14వ అధ్యాయంలో అపవిత్రమైన దాన్ని ముట్టని కారణాన్ని బట్టి వేరెవరికి ఇవ్వలేదు. రొట్టె ద్రాక్షారసం మెల్కీసెదెకు అబ్రాహాముకే ఇచ్చాడు. అది మనం జాగ్రత్త పడాలి ఆ విషయాలు. కాబట్టి నిన్ను నన్ను ప్రభు ఒక ఆరాధికునిగా ప్రభుని ఆరాధించడానికి సిద్ధపరిచినాడంటే ఇది దేవుని యొక్క ఉన్నతమైన మహాత్మ్యం చొప్పున మనల్ని ఏర్పరచుకొని ఎన్నికలేని వారం. అబ్రాహాము వంటి పరీక్షలు కూడా మనం పోకపోయినా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని బట్టి మనల్ని ఏర్పరచుకున్నాడు, ఈ స్థాయి ఇచ్చాడు. అందు నిమిత్తమే మరింత జాగ్రత్తతో ప్రభుని ఆరాధించబద్దులమైన. ఆ తర్వాత పరీక్ష, ఆ తర్వాత ఇస్సాకుని ఇచ్చాడు, విశ్వాసంతో ఇచ్చాడు, మరలా పొందాడు. యెహోవా ఈరే. అదే స్థలాన్ని అబ్రహాము కుమారుడైన దావీదు మందిరం కట్టడానికి, ఆ మందిరం యొక్క మచ్చు ఆ స్థలంలో వేయబడ్డానికి సంకల్పించాడు. ఇంక ఇస్సాకు ప్రమేయం లేదు, మందిర ప్రత్యక్షత కలిగి ఉన్న యాకోబు ప్రమేయం లేదు. ఎందుకంటే యాకోబుకు మందిర ప్రత్యక్షత ఇచ్చినప్పుడు ఎక్కడ ఇచ్చాడు? 28వ అధ్యాయంలో బేతేల్లో ఇచ్చాడు. బేతేల్లో ప్రత్యక్షత ఇచ్చినప్పుడు దేవుని మందిరమే కానీ వేరేవాడు కాదు. నిశ్చయంగా ఈ స్థలం అని దేవుడు ఉన్నాడు, ఈ స్థలం ఎంతో భయంకరము, ఈ సంగతులని చెప్పాడు. బేతేలని పేరు పెట్టాడు. ఇప్పుడు బేతేలుగా దేవుడు ఇక్కడ కోరుకుంది. దేని కోరుకున్నాడు? యెహోవా దేని కోరుకున్నాడు? యెరూషలేమును కోరుకున్నాడు, సియోను ఏర్పరచుకున్నాడు. ఆ సంగతులు జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఆయన షాలేం, యూదాలో దేవుడు ప్రసిద్ధుడు అంటాడు. ఆయన ఆలయం ఎక్కడుంది? చదవండి. 76:1. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది, షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉంది. కాబట్టి ఆయన కోరుకున్న స్థలాలవి. యెరూషలేము అంటాడు, షాలేం అంటాడు, సియోన్ అంటాడు, మొరియా పర్వతం అంటాడు, యెబూసీలను వాళ్ళకి ఇవ్వబడిన స్థలం అంటాడు, యెబూసీ యెరూషలేం అంటాడు. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 11వ అధ్యాయంలో ఆ సంగతులు చూస్తాం. యెబూసీయులను అక్కడ వెళ్ళగొట్టి అప్పుడు సియోను కోటను పట్టుకుని రాయబడుతూ వస్తుంది అక్కడ. ఆ సియోను కోటకున్న పేరు ఏంటంటే దావీదు పట్టణం. చదవండి. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 11వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. దావీదు తర్వాత పట్టుకున్నాడు దాన్ని. వాళ్ళు ఉండనివ్వకపోతే దొరికిందా? దినవృత్తాంతాలు 1వ గ్రంథం 11వ అధ్యాయం. ఐదో వచనం. దావీదు పట్టణమనబడిన సియోను కోటను పట్టుకున్నాడు. ఇవన్నీ ఒకటే. అయితే పేర్లు వేరుగా ఉండడం గల ఉద్దేశం, వేరు వేరు పేర్లు. ప్రతిదానికి కూడా ఇంత అబ్రహాముని ఎలాగైతే ప్రతి విషయంలో పరిశోధించి తీసుకెళ్ళాడో ప్రతి పేరుకి అలాంటి అర్థం ఉంది. షాలేం అంటే ఆయన గుడారం ఉండే స్థలం, శాంతి సమాధానం ఉండే స్థలం, నెమ్మది ఉండే స్థలం, సమాధానం ఉండే స్థలం. మెల్కీసెదెకు దానికే. దేని రాజు? షాలేం రాజు. 14వ అధ్యాయం, ఆదికాండం 14వ అధ్యాయం. తర్వాత హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. రాజులను తిరిగి వచ్చిన, రాజులను సంహారం చేసి తిరిగి వచ్చిన అబ్రహాం. అతను ఎదుర్కొన్నవాడు ఎవరు?
షాలేం రాజు. ఆయనకి ఏమేమి పేరు? నీతికి రాజనియు, సమాధానమునకు రాజు. ఆయన షాలేం రాజు. కాబట్టి దేవుని ఆలయ మందిర ప్రత్యక్షత విషయమే ప్రతి పేరుకి కూడా అన్ని కలిపి మ్యాచ్ చేశాడు దేవుడు. ఎక్కడంటే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం అనుకుంటే అన్ని కలిపి అక్కడ మ్యాచ్ చేశాడు. ఉద్దేశం ఏంటంటే మొట్టమొదట అబ్రాహాము కనబడ్డాడు. అబ్రాహాము కుమారుడైన దావీదు దగ్గరికి, తర్వాత అదే స్థలము సమూయేలు 2వ గ్రంథం చివరి అధ్యాయాలకు వచ్చేసరికి మనకంత సంగతి తెలుసు. ఏంటది? దావీదు ఏం చేశాడు? జనసంఖ్య లెక్కించాడు. దేవుడు వద్దన పని చేశాడు. సైన్యాధిపతి చెప్పిన వినలేదు. సాతాను ప్రేరేపించడం రాయబడింది రాజుల గ్రంథంలో 21వ అధ్యాయంలో. సాతాను ప్రేరేపించాడు, దేవుడు అనుమతించాడు, ఆ సంగతులు జరిగాయి. అదే మాటను గురించి రాస్తాడు సమూయేలు 22వ అధ్యాయంలో. ఏమంటాడు? యెహోవా, ఒకసారి చూడండి, సమూయేలు 2వ గ్రంథం చివరి అధ్యాయం 1వ వచనం, 24:1. సమూయేలు 2వ గ్రంథం 24:1. ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులుకొనగా ఆయన దావీదుని వారి మీదకి ప్రేరేపణ చేసి, ఇక్కడ దేవుడు ప్రేరేపించాడని రాశాడు. అయితే రాజుల గ్రంథంలో ఏమని రాశాడు? 21 చదవండి. ఇది రాజు దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సాతాను ఇశ్రాయేలులకు విరోధంగా లేచి, ఇక్కడ ప్రేరేపించింది ఎవడు? ఇక్కడ సాతానే ప్రేరేపించాడు. ఉద్దేశం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సినట్లంటే అది యోబు మాదిరి. వీడెళ్ళి అపవాది వెళ్ళి దావీదు కొరకై ప్రభు దగ్గర అడుగుని ఉండొచ్చు. ప్రభు అనుమతించాడు దాన్ని. ఎందుకు? కారణాల తర్వాత ఉంటాయి. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో కనపడతాయి, రాజుల గ్రంథంలో కనపడతాయి. కారణం ఏంటంటే ఇశ్రాయేలు పాపం చేశారు. ఇశ్రాయేలు మీద శిక్ష విధించిన నిమిత్తమే దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు. దావీదు యొక్క వ్యతిరేకతను. ఒక పక్క అతి శ్రేష్టమైన సంగతి ఏంటంటే దేవుని మందిరం యొక్క ప్రత్యక్షత కొరకే దావీదుని ఎక్కడ ఏర్పరచుకున్నాడు. అందుకే సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో అక్కడ అడుగుతాడు. తర్వాత ప్రవక్త వచ్చాడని అడిగితే, తప్పు చేసింది నేనే, గొర్రెల వంటి వాళ్ళు ఏం చేశారు, నేను చేశాను, నా మీద పడంటే చివరికి కనుగొన్నాడు దూతను. ఎక్కడ కనుగొన్నాడు? కళ్ళెం మీద కనుగొన్నాడు. 16వ వచనం 24వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం చివరి అధ్యాయం 16వ వచనం. యెరూషలేము పైన హస్తము చాపి నాశనం చేయబోయినప్పుడు సంతాపం ఉంది. అంతే చాలును, నీ చేయి తీయమని జనులను నాశనం చే దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెబూసీయుడైన అరౌను యొక్క కళ్ళెం దగ్గర ఉండగా కనుగొన్నాడు, ప్రార్థన చేశాడు, వాళ్ళని తప్పించాడు, బలర్పించాడు, వెలించుకున్నాడు. ఆ కారణం చేత బల అంగీకరించాడు. ఆ స్థలాన్ని దేవుడు కోరుకున్నాడు. ఏ స్థలము? యెహోవాను కనుగొని, యెహోవా దూతని కనుగొన్న స్థలం అరౌన కళ్ళెం. అవన్నీ కలిపి చెప్తాడు సొలొమోను విషయంలో. దినవృత్తాంతాలు 2వ గ్రంథం. ఇప్పుడు దావీదు అబ్రాహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తుగా పిలువబడే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మందిర నిర్మాణం కొరకై 3వ అధ్యాయం 1వ వచనంలో సొలొమోను ఏర్పరచుకొని, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 3:1. తర్వాత సొలొమోను యెరూషలేము అన్నాడు. మొదట యెరూషలేము అంటే అబ్రాహాముకు చెందింది. అది కంప్లీట్ అబ్రాహాము చెందింది. ఎందుకు? షాలేం రాజు వచ్చాడు, ఏం చూపించాడు? స్థలాన్ని చూపించాడు. 22వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో ప్రత్యేకత కాపాడుకున్నాడు, ప్రత్యేకించబడ్డాడు. ఆదికాండం 14వ అధ్యాయంలో అపవిత్రమైన దాన్ని ముట్టలేదు కాబట్టి షాలేం రాజు వచ్చాడు. 22వ అధ్యాయంలో మందిరం కోసం ఏర్పరచబడిన స్థలాన్ని, ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడవలసిన స్థలాన్ని ఇస్సాకు ద్వారా ఆ బలి అర్పణలో, ఆరాధనలో చూపించాడు. అక్కడ అన్నాడు ఏమని? దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే అన్నాడు. అందుకే ఆ ఈరే ఈ షాలేం కలిపాడు. ఈరే షాలేం దాన్ని యెరూషలేముగా మార్చబడిన తర్వాత దినాల్లో ఆ యెరూషలేం అనే మాట వచ్చినప్పుడల్లా అబ్రాహాముకు సంబంధించింది అది. అందుకే అక్కడ చెప్తున్నాడు కదా, తర్వాత సొలొమోను యెరూషలేం అంటే అబ్రాహాముకు సంబంధించింది. తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతం, ఇది కూడా అబ్రాహాముకు సంబంధించింది. ఇప్పుడు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునందు ఇప్పుడు అక్కడ ఇచ్చాడు. అది సియోనుపురం, తర్వాత దావీదు పట్టణం, తర్వాత దావీదుపురం,
ఇన్ని సంగతులు లింకప్ చేశాడు దేనికంటే, ఇందాక మనం చదివాం నిర్గమాకాండం 25:8, నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించారు. అందరూ నిర్మించడం కాదు, తమ ప్రజలే, ఇశ్రాయేలీలే. దాని కొరకే పైవచనాల్లో మనపూర్వకంగా ఇచ్చేవాడి దగ్గర తీసుకో, ఏది పడితే తీసుకోవడం కాదు. ఇగో ఈ లిస్ట్ ఉంది, వెండి బంగారు వెండి ఇలా ఉన్నాయి కొన్ని సంగతులు, అవే తీసుకోవాలా, వేరే తీసుకోవడానికి లేదు. మనపూర్తిగా ఇచ్చేవాడి దగ్గర తీసుకో. అలాగూ నేను వారిలో నివసించేటట్లుగా నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించి. 39వ అధ్యాయం చివరి వచ్చిన 40వ అధ్యాయం ఈ వచనాలన్నీ మనం చూస్తే వారు అలాగునే చేసిరి. కొండ మీద చొప్పున మాదిరి చొప్పున చేశారు. మోషే ఎట్లు చేసను అలాగు జనులకు చేయను ఆజ్ఞాపించను. చివరికి మోషే పని సంపూర్తి చేశాను. ఎప్పుడైతే అలాగే చేశాడో దేవుని మహిమ మందిరం మీదకి దిగొచ్చింది. ఇప్పుడు నీ విషయమే నా విషయమే ఈ ఆత్మ సంబంధమైన మందిరముగా బలులు అర్పించిన నిమిత్తమై ఏర్పరచబడిన నీవు నేను కూడా ఇప్పుడు పాత నిబంధన సంబంధమైన బలులన్నింటినీ కూడా లేవికాండంలో చూపిస్తే, క్రొత్త నిబంధనలో పేతురు రాసిన పత్రికలో అంటాడు 2వ అధ్యాయం 4-5 వచనాల్లో ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవనకు రాయకు ప్రభునొద్దకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములుగా ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళవేలే నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా, ఇది ఉద్దేశం. నేను వారిలో నివసించినట్లు ఆ ఆత్మను మన మధ్యకు ఉంచాడు, మనలో ఉంచాడు. ఖాళీ స్థలాల్లో కదా ఆయన ఉంచింది. అనేక పర్యాయంలో తెలియక ప్రార్థన చేస్తూ ఉంటారు. ఖాళీ స్థలాలని ఆత్మతోనే, ఆయన దురాత్మ కాదు, ఆయన ఖాళీ స్థలాల్లో అక్కడ తిరిగిలాడ్డాక. మనిషిని హృదయంలో విశ్వసించిన వారు హృదయంలో మాత్రమే పరిశుద్ధాత్మ నివాసం చేస్తాడు, బయట అటు ఇటు తిరిగిలాడే దురాత్మ కాదు ఆయన. కాబట్టి జాగ్రత్త పడాలి మనం. ఆత్మ చేత ప్రభుని ఆరాధించడానికి వచ్చిన నీవు నేను ఆత్మ నియమాన్ని ఎరగకుండా ప్రభుని ఆరాధించడానికి వీలు లేదు. అందుకే మీరు మీ సొత్తు కాదు, దేవుని ఆత్మకు మీరు ఏమై ఉన్నారు, ఆలయమై ఉన్నారు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. మనల్ని ఇప్పుడు దేవుని ఆలయముగా చేసి మనలో ఆయన నివసించు ఈ ఆత్మ సంబంధమైన బలుల ద్వారా సజీవమైన యాగంగా అర్పించుకునే ద్వారా, అందుకే సజీవమైన రాళ్ళను వాడాడు అక్కడ. అందుకే రోమాపత్రికలో సజీవ యాగముగా మీ శరీరాలను అర్పించుకోండి. ఏ శరీరాలు? దేవుని ఆత్మకు ఇల్లుగా, మందిరముగా, నివాసముగా చేయబడిన మీ శరీరములు. బయటోడిది కాదు, బయటోడిది శరీరం సజీవమైనది కాదు. అది ఎవరి శరీరములో అయితే దేవుని ఆత్మ నివసిస్తున్నాడో, దేవుని ఆత్మకు నివాసముగా ఉండిన విశ్వాసులమైన పరిశుద్ధులుగా చేయబడిన నీతిమంతులుగా తీర్చబడిన ప్రభువైన యేసు క్రీస్తులోనికి తీసుకుని రాబడిన నీకు నాకు మాత్రమే ఇట్టి గొప్ప ఆధిక్యత ప్రభువైన యేసు క్రీస్తులో దేవుడు ఇచ్చాడే తప్ప బయట సంగతులు ఏమీ లేవు. బయట వారికి దేవుని ఆరాధించడంలో ఏమాత్రము వారికి ఆధిక్యత లేదు. నీకు నాకు ఇచ్చాడు అది. ఎవరికంటే క్రీస్తులోనికి వచ్చిన వారికి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టిన నీకు నాకు సంగతులు తెలియక, విషయాలు తెలియక, వివేచన లేక అనేక మంది నోటితో ఆరాధించవచ్చు ప్రభువుని, కానీ అది ప్రభు దగ్గరికి వెళ్ళదు. ప్రభు దగ్గరికి నేను ఆరాధనకి వెళ్ళాలంటే నీవు నేను ఆరాధికులముగా చేయబడాలా. అది అబ్రహాముకే చెందింది, అది దావీదుకే చెందింది, అది సొలొమోనుకే చెందింది. ఇప్పుడు క్రీస్తులో నీకు నాకే చెందింది. లేని ఎడల బయట వాడెవడు ఆరాధన ఆయన స్వీకరించడు. బయట వాడితో ఆయనకి సంబంధమే లేదు అసలు. అందుకే జాగ్రత్త పడాలా. లోపలి వారమైన మనం, ఆయన శరీరంలో అవయవాలమైన మనం పరిశుద్ధ యాజకులకు ఉన్నట్టుకు పిలువబడిన నీవు నేను బహు జాగ్రత్తతో, బహు శ్రద్ధతో ప్రభువును ఆరాధించబద్దులమైనాం. అది మొదటి నుంచి ఉన్న క్రమమే అది. అందుకే మళ్ళా చూడండి, కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడి నాకు సెలవిచ్చున్నాడు, వారిలో ఉంటాను, నేను వారిలో నివసించి అనుసరిస్తాను, వారి దేవుడినే ఉంటాను, వాళ్ళు నాకు ప్రజలే ఉంటారు. కావున మీరు ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టొద్దు, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, తండ్రినే ఉంటాను, మీరు నాకు కుమారులు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు. ఎవరికి ప్రత్యక్షమయ్యాడు సర్వశక్తి గల దేవుడని? అబ్రాహాముకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రాహాముని తెచ్చాడు ఇక్కడ పౌలు. అబ్రాహాముని నేరుగా తీసుకురాలేదు, అబ్రాహాముకు దేవునికి ఉన్న సంబంధం తెచ్చాడు అంతే. దానిలో ఎరగవలసిన వారమై ఉన్నాం. 17:1 అందుకే అంటాడు, 99 ఏండ్ల వాడైనప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఏమన్నాడు? నేను సర్వశక్తి గల దేవుడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై.
ఆ ప్రత్యక్షత ఇస్తున్నాడు నీకు. అదే దేవుడు చెప్తున్నాడు నీతో నాతో, అబ్రహాముకైతే ఇన్ని కండిషన్లు పెట్టాడు, నీకు అలాగ పెట్టలేదు. విశ్వసించగానే నీ హృదయంలోనికి ఆయన వచ్చి దేవుని ఆలయంగా నిన్ను చేసుకున్నాడు. అబ్రహాముకి ఎన్ని పరీక్షలు ఉన్నాయి, ఆ పరీక్షలు నీకు నాకు పెట్టలేదు. జ్ఞాపకం పెట్టుకోండి. ఉచితముగా అంటాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో. విశ్వాసం ద్వారా ఉచితముగా ఇది కలిగిపడింది. దేవుని కృపే, వేరేమీ కాదు. క్రియల వలన ఇది కలిగినది కాదు కనుక ఎవడు తాను గొప్ప చేసుకోవడానికి లేదు. చేసిందంతా ఆయన రక్షణ కార్యం, నీవు నేను చేసింది ఏమీ లేదు. అది జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే ప్రభుని ఆరాధించడానికి వచ్చిన నీవు నేను ఈ స్పర్శతో ఇంత గొప్ప ఆధిక్యత, ఆరాధికులుగా మనల్ని చేసి ఆయన గుణాతిశయములు ప్రచురం చేసే ఏర్పరచబడిన వంశములో, రాజులైన యాజక సమూహములో, పరిశుద్ధ జనములో, దేవుని సొత్తైన ప్రజల్లో నిన్ను నన్ను పెట్టిన కారణాన్ని బట్టి పేతురు మొదటి పత్రిక 2:9 ప్రకారం ఆయన గుణాతిశయములు మనకు అనుభవపూర్వకంగా నేర్పించిన కారణాన్ని బట్టి, ఆయన మనల్ని చూపుతున్న ప్రేమను బట్టి, జాలిని బట్టి, దయను బట్టి, వాత్సల్యతను బట్టి మనం త్రోసివేయక, తృణీకరించక, క్షమించే దేవుడికి ఎల్లప్పుడు మన ఎడలో ఉన్న కారణాన్ని బట్టి ప్రభుని ఆరాధించుకుని ఉండలే. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే నిత్యత్వాన్ని చూపిస్తున్నాడు ఒకసారి. అప్పుడేమో వారి మధ్య ఉండి వెళ్ళిపోయాడు ఆత్మరూపిగా. తర్వాత ఏం చేశాడు? శరీరధారిగా, ఆ వాక్యం శరీరధారిగా, యోహాను 1:14 ప్రకారం ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మధ్యలోకి వచ్చాడు, నివాసం చేశాడు. వెళ్ళిపోయేటప్పుడు చెప్పాడు, నేను వెళ్తాను, తర్వాత ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మీతో ఉంటాడు, మీలో కూడా ఉంటాడు, మీ లోపల ఉంటాడు. పంపించాడు ఇప్పుడు ఆత్మను, మన లోనికి ఉంచాడు. మన లోనికి వచ్చి నిమిత్తమై సంఘం మధ్య సంచారం చేస్తున్నాడు, మన లోపల ఉన్నాడు. ఆ కారణం చేత, ఆత్మ చేత, ఆత్మ సంబంధమైన బలులు, ఆత్మ సంబంధమైన మందిరంగా చేయబడిన నీవు నేను ఆ దేవునికి అర్పించే దాని కొరకే ఏర్పరచబడి నీకు నాకు 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది. దేవుని నివాసమే వచ్చింది ఇప్పుడు మనుషులతో కూడా. దేవుడు వచ్చాడు, దేవుని ఆత్మ మనల్ని కూడా రావడం కాదు. ఇప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది. తర్వాత ఆయన వారితో కాపురం ఉంటాడు, వారు ఆయన ప్రజలేందురు. దేవుడు తానే వారి దేవుడే అండి, వారికి ఎల్లప్పుడూ ఆయన వారితో ఉంటాడు. ఇట్టి గొప్ప శ్రేష్టకరమైన అనుభవం నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు కలుగజేసి ఇట్టి సిగ్గుపరచబడిన నిత్య నిరీక్షణకు వారసులగించిన కారణాన్ని బట్టి అట్టి యోగ్యత కలిగిన నీవు నేను తృణీకరించక, త్రోసివేయక, ఇదేముందలే అనుకోక సంతోషముతో, ఆసక్తితో ప్రభుని ఆరాధించబోతులమైన సామాన్యమైన సంగతులు కాదు. అందుకే పాత నిబంధనలు అన్ని సంగతులు దేవుడు చూపిస్తూ వచ్చాడు. యెహోవా ఈరే, యెహోవా షాలేం అని యెరూషలేం అన్నాడు, సియోను కోట అంటాడు, తర్వాత వర్ణాను కళ్ళం అన్నాడు, అరవనా కళ్ళం అన్నాడు. వీటన్నిటిని తెచ్చి ఆ శాంతికరమైన మార్గంలో ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేర్చి నిన్ను నన్ను కూడా రక్తధారలను బట్టి పరిశుద్ధపరిచి ఆయన సమాధానపూర్వకమైన సంఘంలో ఐక్యపరిచి ఇప్పుడు నిన్ను నన్ను ఆరాధకులుగా చేశాడు. ఆ గొప్ప దేవుడిని ఆరాధించే గొప్ప ప్రజల్లో మనల్ని ఉంచాడు. ఆయన గురించిన గుణాత్సయం నీకు నాకు మాత్రమే తెలియజేస్తున్నాడు అనుభవపూర్వకంగా. అనుదినము ఆయన అనుభవించే ఆధిక్యత గల ప్రజల్లో ఉంచాడు. ఒక దినం ఆయన వచ్చి దేవుని నివాసము మనుషులతో కూడా ఆయన తానే వస్తాడు, మనతో కాపురం ఉండి మనకు తోడేయండి, మనలను నడిపించేవాడు. ఇచ్చి గొప్ప ఆధిక్యత గల దేవుని ప్రజలమైన మన పాపం నుండి మనల్ని విడిపించిన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన కొరకే అలాగ విడిపించిన నిమిత్తమే మన కొరకు మరణించి భూస్థాపన చేయబడి పునరుద్ధరణైన ప్రభువైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుని ఆయన ద్వారా పంపబడిన పరిశుద్ధాత్మను కలిగి ఆత్మతో సత్యముతో ఆ తండ్రి అయిన దేవుణ్ణి, ఆయన మహిమను, ఆయన ప్రభావం, ఆయన గుణాతిశయములు ఏదైతే నీవు అనుదిన యాత్రలో దేవుడి నీ అనుభవంలో నీకు ఇస్తున్నాడో యథార్థంగా దానిని బట్టి వాక్యానుసారంగా ప్రభుని ఆరాధించుటకే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడేండి నడిపించింది కాక. మొదటిగా సండే స్కూల్కి వెళ్ళి ఉపాధ్యాయులు ఆరాధించి వెళ్ళిన తర్వాత ఒక సహోదరుడు, ఒక సహోదరి క్లుప్తంగా దగ్గరగా ప్రభుని ఆరాధించాడు. పాట పాడదాం. పాట సంఖ్య 445, పాత వాటిలో 442. శక్తిగల షాలేము రాజా, షారోను రోజా, స్తుతించెదము యేసు. శక్తిగల
శక్తిగల శాలేము రాజా చారోను రోజా స్తుతించెదాము యేసు. పూర్వమున పలికిన నీ ప్రవచనోక్తులన్నీ పూర్వమున చూపిన నీ ప్రత్యక్షతలన్నీ పూర్వమున చూపిన నీ ప్రత్యక్షతలన్నీ జరిపితివి నిన్ను కొలినవాడు వేరెవరు లేరు. వరుసగను జరిపితివి నిన్ను కొలినవాడు వేరెవరు లేరు. శక్తిగల శాలేము రాజా చారోను రోజా స్తుతించెదాము యేసు. శక్తిగల శాలేము రాజా చారోను రోజా స్తుతించెదాము యేసు. బయలుపరిచినట్టి నమూనాను పోలినాడు బలముగాను నీ ప్రత్యక్ష గుడారమును నీ గుడారమును కట్టితివి నీ దాసుడైనట్టి మోషే ద్వారా కట్టితివి నీ దాసుడైనట్టి మోషే ద్వారా నింపితివి నిండైన నీ ప్రభావ మహిమను ప్రభావ మహిమను నింపితివి నిండైన నీ ప్రభావ మహిమను ప్రభావ మహిమను. శక్తిగల శాలేము రాజా చారోను రోజా స్తుతించెదాము యేసు. శక్తిగల శాలేము రాజా చారోను రోజా శాలేము యెరూషలేములోని ఆలయము సొలొమోను ద్వారా కట్టించిన మహారాజా కట్టించిన రాజా ఆలయమును నిర్మించి నట్టి మహారాజా ఆలయమును నట్టి మహారాజా నింపితివి నిండైన నీ ప్రభావ మహిమను ప్రభావ మహిమను నింపితివి నిండైన నీ ప్రభావ మహిమను ప్రభావ మహిమను. శక్తిగల శాలేము రాజా చారోను రోజా స్తుతించెదాము యేసు. శక్తిగల శాలేము రాజా చారోను రోజా స్తుతించెదాము యేసు. కాలము సంపూర్ణముగా పరిణమించగానే కన్య గర్భమున ప్రభు జన్మించితివీవు జన్మించితివీవు. కట్టెదను నా సంఘము నన్ను సెలవిచ్చి కట్టెదను నా సంఘము నన్ను సెలవిచ్చి కట్టుచున్నావు మమ్ముల నీ ఆలయముగను కట్టుచున్నావు మమ్ముల నీ స్వరూపమునకు నీ ఆలయముగను. శక్తిగల శాలేము రాజా చారోను రోజా స్తుతించెదాము యేసు. శక్తిగల శాలేము రాజా చారోను రోజా స్తుతించెదాము యేసు. హస్తకృతాలయములలో వసించని నీవు వింతగను మా మధ్య ఉండగోరినావు ఉండగోరినావు. కాంతివంతమైన నీదు మహామహిమతోనే కాంతివంత
రాజా శారోను రోజా స్తుతించెదము యేసు శక్తిగల శాలేము రాజా శారోను రోజా స్తుతించెదము యేసు అక్కడను ఇక్కడను కొక్కరిని ఏరి అద్భుతముగను జత చేయువాడవీవు నూతన దంపతులను వింతగా దీవించి నూతన దంపతులను వింతగా దీవించి అంతకంతకు వర్ధిల్ల చేయువాడవీవే కాయువాడవి అంతకంతకు వర్ధిల్ల చేయువాడవీవే కాయువాడవి శక్తిగల శాలేము రాజా శారోను రోజా స్తుతించెదము యేసు శక్తిగల శాలేము రాజా శారోను రోజా స్తుతించెదము యేసు వ్యక్తులను కుటుంబములను మార్చివేసి శక్తిగల సంగవధుగా మార్చివేసి నీవే మార్చివేసి వింతగా నా వధువునకు వరుణవైనావు వింతగా నా వధువునకు వరుణవైనావు అంతము లేదా నీ మహిమ రాజ్యమునకు హల్లెలూయా ఆమేన్ అంతము లేదా నీ మహిమ రాజ్యమునకు హల్లెలూయా ఆమేన్ శక్తిగల శాలేము రాజా శారోను రోజా స్తుతించెదము యేసు శక్తిగల శాలేము రాజా శారోను రోజా స్తుతించెదము యేసు. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములో దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి అందరం కలిసి చదువుదాం. ఎఫెసీ 4వ వచనం నుండి అందరం కలిసి. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎందుకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు అందరం కలిసి చూద్దాం. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16. ఆయనను నేను ఆలస్యం చేసినట్లా దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమైనది, నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదైనది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడైన ఆత్మ విషయమును నీతిపరుడని తీర్పునందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడిని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైను. ప్రభు సహాయం కొరకే ప్రార్థించాను. పరిశుద్ధుడు, ప్రేమగల పరలోకమందు తండ్రి, మరొకసారి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ కృపను బట్టి నేను ఆరాధించే నీ ప్రజలుగా మమ్మల్ని పరిశుద్ధాలయంలో సమకూర్చి మమ్మల్ని కూడా ఆత్మ సంబంధమైన ఆలయముగా
నీ కొరకే నిర్మించుకొని మాలో నీ ఆత్మ నుంచిన కారణం చేత నిన్ను మహిమపరచుటకై ఈ దేహముతో నిన్ను మహిమపరచుటకు మీరు ఇచ్చిన కృపకే వందనాలు. మెట్టుకు ఆరాధనలో భాగంగా పరిశుద్ధమైన బలను సమీపిస్తూ ఉంటుండగా నీ దివ్యమైన లేఖముల ద్వారా మమ్మల్ని దర్శించి ఎవరికి ఏది అవసరం అట్టి మాటలను గ్రహించండి. మెట్టుకు యోగ్యమైన రీతిలో నీ శరీర రక్తాల్లో పాల్పుచ్చుకున్నట్టుకి మమ్మల్ని సిద్ధపరచమని మరొకసారి నిష్ప్రయోజ దాసుని నీ చేతికి అప్పగించుకుంటూ నీ మహిమ కొరకే నీ ప్రజల కొరకే వాడుకొనమని చదవబడిన లేఖలను ఆశీర్వదించి విరిచి పంచి ఇవ్వమని నీ ఉద్దేశములు మాకు నీ ఆత్మ ద్వారా కనపరచమని యేసుక్రీస్తు ప్రభువు రక్షకున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభుని ఆరాధించినప్పుడు ఆ దేవుడు మనల్ని ఏర్పరచుకున్న ఏర్పాటును బట్టి ఆయన మందిరముగా ఉండుటకై, అంటే ఆయన ఆత్మ మనలో నివసించుటకై యోగ్యమైన గుడారముగా ప్రభు మనల్ని స్వీకరించినందుకై ప్రభును ఆరాధించిన ఇదే ఆరాధనలో భాగం ఏంటంటే ఆ ఆత్మ ద్వారా, లేదంటే ఆ మందిరములో ఆ మహిముండుటను బట్టి, ఆ తేజస్సునుటను బట్టి ప్రభావవంతమైన మందిరముగా పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం కావచ్చు, సొలొమోను నిర్మించిన తర్వాత దేవాలయం కావచ్చు కనబడింది. స్పష్టంగా మనకు కనబడే సంగతులు ఏమంటే దేవుని మహిమ దిగి వచ్చిన కారణాన్ని బట్టి నిర్గమాకాండం 40వ అధ్యాయం చివరి వచనాల్లో మోషే సైతము ఆ గుడారంలోనికి, ఆ ప్రత్యక్ష గుడారంలోనికి ప్రవేశించలేకపోయాడు. సొలొమోను దినాల్లో మహిమ దిగి వచ్చినప్పుడు దావీదుకి ఇవ్వబడిన మచ్చు చొప్పున సొలొమోను మందిరాన్ని నిర్మించి సంపూర్తి చేయగా మహిమ నిండుకుంది దేవాలయాన్ని. యాజకులు సైతం లోపలికి ప్రవేశించలేకపోయారు. ఇప్పుడు ఉద్దేశం ఏమంటే మహిమ దేవునిది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో కూడా ఇప్పుడు నిన్ను నన్ను ఆత్మ సంబంధమైన మందిరముగా నిర్మించాడు. మన హృదయంలో ఆయన ఆత్మనుంచాడు. మనం ఆయన వారంగా చేయబడ్డాం. ఇప్పుడు మీరు మీ సొత్తు కారు అని స్పష్టంగా కొరింథీ పత్రికలో మాట్లాడుతున్నాడు. మీ అంతటి మీరు చేయడానికి ఏమీ లేదు. మీరు మీకు సంబంధించిన వారు కాదు, మీరు ఆయన వారు, మీరు ప్రభువు వారు. అదే సాదృశ్య రూపకంగా మనం ఆయన వారం కాబట్టి ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాల్పుచ్చుకునే ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. మెటుకు ఎలాగైతే ఈ ఆత్మ సంబంధమైన మందిరములుగా దేవుడు మనల్ని స్వీకరించడం కొరకై మన ప్రమేయం కానీ మన క్రియలు కానీ ఏమీ లేవో, మన శక్తి కానీ మన ఆలోచన కానీ మన ఉద్దేశం కానీ కాదు, కేవలము తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం అంటాడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుండి. కేవలం ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున ఆయన కృపామహిమకు కీర్తి కలిగినట్లు మనం కుమారులుగా ఆయన కొరకు ఏర్పరచబడ్డాం, స్వీకరించాడు ఆయన. మెటుకు ఇప్పుడు మనం చదివిన భాగాల్లో కూడా ప్రభు జ్ఞాపకం చేసే సంగతి ఏమంటే ఈ ఆత్మ సంబంధమైన మందిరములతో కూడిన దేవుని సంఘమును మనుషుడు కట్టట్లేదు, ప్రభువే కడుతున్నాడు. అదే 16వ అధ్యాయం 18వ వచనంలో చూచాం. మరియు నీవు పేతురువు, మత్తయి సువార్త. ఈ బండ మీద సంఘమును ఆయనే కడుతున్నాడు. దేని మీద అంటే ఈ బండ. ఏంటా బండ అంటే పేతురు కాదు. పేతురు అంటే అర్థం ఏమని రాశాడు కింద, నువ్వు చిన్న రాయి అంతే. ఇలాంటి రాయిని సజీవమైన రాతి వల్లే నేను చేసి దానిని తీసుకుని వెళ్ళి సజీవమైన బండ దాని మీద కడుతున్నాను. ఎవరా బండ అంటే 10వ అధ్యాయం చెప్పాడు. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఏమన్నాడు, తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది వారు త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ బండను గురించి మాట్లాడి పాత నిబంధనలో 40వ కీర్తనలో దావీదుగా చూపించాడు. ఏంటి ఆ బండ అంటే ఆయన ఎంతో కష్టతరమైన పాపపు ఊబిలో చిక్కుపోయినప్పుడు ఆ మాటలు చెప్పాడు. నాశనకరమైన ఆ గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను, నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరచునని మాట్లాడుతున్నాడు. ఆ బండను అక్కడే జ్ఞాపకం చేశాడు. పాపపు ఊబిలో నుంచి పైకి తీసి వదిలిపెట్టేస్తే మళ్ళీ దానిలోనే కురిగిపోతాడు మానవుడు. అందునిమిత్తమై అక్కడి నుంచి లేపి మనల్ని ఎక్కడ పెట్టాడు, బండ మీద నిలబెట్టాడు. ఎవరో బండ అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు, ప్రవక్తలు,
ఆ పునాది మీద కట్టాడు సజీవమైన రాళ్ళుగా నిన్ను. ఆ రాతిని తీశాడు, ఆ చిక్కుకొని పోయి క్రిందికి పోతున్న ఆ రాతిని పైకి తీశాడు, సజీవమైన రాయిగా నిన్ను ఏర్పరిచాడు, బండనే క్రీస్తు మీద పెట్టాడు. ఇప్పుడు మన అడుగులు ఏం చేశాడు? సంఘములో స్థిరపరిచాడు. ఇట్టి క్రమములో ఆయన చేసిన క్రియ ఉంది కానీ మనం చేసింది ఏమీ లేదు. అది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మరియు నువ్వు పేతురువి ఒకప్పుడు, నువ్వు రాతివి, నువ్వు దానిలోని పడితే కింద పడవలసిందే. నువ్వు అలాంటి నిన్ను పైకి లేపి ఎక్కడ పెట్టాను? ఈ బండ మీద నేను పెట్టాను. ఈ బండ మీద ఏముందంటే సంఘం ఉంది. దాన్ని ఎవరు కడుతున్నారంటే, తర్వాత చదవండి, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కడతాను. నేనే కట్టేవాడిని, నువ్వు కాదు కట్టేది, నేనే కట్టేది సంఘం అని ప్రభు మాట్లాడుతున్నాడు. మానవ నిర్మితము కాదు ఇది, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. మానవ హద్దుబాట్లు, మానవ సంబంధమైన జ్ఞానము, మానవ సంబంధమైన సంగతులు, మానవ సంబంధమైన బలము, మానవ సంబంధమైన ఆర్థిక సంగతులు ఇవేమీ సంఘములో ఉపయోగించడానికి అవకాశం లేదు. కేవలము ప్రభువే దాన్ని నిర్మించేవాడు, ప్రభువే కట్టేవాడు. దానిలో మనం ఒక భాగం మాత్రమే. దాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి అనేక పర్యాయములు దాన్ని మీరు వెళ్ళిపోయే అవకాశాలు లోకంలో అపవాది కలుగజేస్తున్నాడు. మానవ సంబంధమైన సంగతులు అంటే ఉదాహరణకి సంఖ్య ఎక్కువైతే మంచి సంఘముగా, దానిలో అద్భుతాలు జరిగినట్టు భౌతికంగా కనబడితే గొప్ప సంఘంగా, ఇలాంటి భౌతిక నేత్రాలకు కనబడే సంగతులు ఏవి కూడా సంఘం యొక్క కొలబద్దలోనికి రావు. ఒకే ఒక కొలబద్ద ఏంటంటే సంఘాన్ని ప్రభు కడుతున్నాడు, వారి మధ్య ప్రభు ఉన్నాడు. ఇది ఒక్కటే ప్రత్యేకత. అందుకే మొదటి వర్తమానంలో ప్రభు జ్ఞాపకం చేసినప్పుడు అబ్రహాముని గురించి సర్వశక్తి గల ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడు అని చెప్పాడు. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో సర్వశక్తి గల ప్రభు అనే పేరున అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము విడిచిపెట్టి తనకు కలిగిన సంగతులు, తండ్రింటిని విడిచిపెట్టాడు, దేశాన్ని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు. ఆ కారణం చేత వేర్పాటు, ప్రత్యేకత తన జీవితంలో ఉంది. అంతేకాదు తాను జయించి తనకు సొత్తుగా ఇవ్వబడిన ఆస్తిని సైతం తనేమన్నాడు? నాకు వద్దన్నాడు. పవిత్రపరుచుకున్నాడు. అంటే అపవిత్రమైన దాన్ని తాను ముట్టలేదు. అందుకే రొట్టె ద్రాక్షారసం ఆయనకి ఇవ్వబడింది. మెల్కీసెదెకు అందుకే అబ్రహాము దగ్గరికి వర్తమానం తెచ్చాడు. అబ్రహాము దగ్గరికే ఆ రొట్టె ద్రాక్షారసం తెచ్చాడు. ఇంట పుట్టి అలవర్చబడిన దాసులు ఉన్నారు, ఆ పడుచువారు, వారు సైతము పరీక్షలో గెలవలేకపోయారు. ఆ పడుచువారు భుజించారు. ఆకలైంది వారికి, అపవిత్రమైంది అది, వారి సొత్తు కాదు అది. నిజానికి ముసలివాడైన అబ్రహాముకి ఎక్కువ దాని మీద అధికారం ఉంది, తీసుకోవడానికి ఎక్కువ అవసరత కూడా అబ్రహాముకి ఉంది. ఈ ముసలివాడికి అవసరం ఆహారం, కానీ ఆయనే దాన్ని త్యజించాడు. దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు కాబట్టి మెల్కీసెదెకు ఆయన ఎందుకు తీసుకొచ్చాడు? 14వ అధ్యాయంలో చివరి వచనంలో అందుకే అంటాడు, ఈ పడుచువారు భుజించింది తప్ప ఇంకా ఆనేరు ఎస్కలీలు వచ్చారు, మమ్రే వాళ్ళు, ఆ వాళ్ళకి ఏ భాగాల్లో రావాలో వాళ్ళకి ఇచ్చేయి, నాకు మాత్రం ఏది వద్దు. నేనే అబ్రాహ్మణ్ ధనవంతునిగా నువ్వు చెప్పుకోవడానికి అవకాశం లేదు. నాకు ప్రభు ఆయన శత్రువుల మీద జయించింది ఆయన. ఒక నూలు పోగొద్దు చెప్పుల వారు. ఎందుకంటే మట్టి కీల్లో ఈ ధనవంతుడైన వాడు, అబ్రాహ్మ సామాన్యుడు కాదు, ధనవంతుడైన వాడు, చాలా గొప్ప మనిషి. అలాంటి వ్యక్తి ఆ మట్టి కీల్లో యుద్ధం చేస్తే మురికంతా అయిపోయింది బట్టలకి. అంతేకాదు అది జికెట్గా ఉంటుంది కాబట్టి చెప్పులు కూడా తెగిపోయి ఉంటాయి. ఆ కారణం చేత ఇంత అవసరతలను ఉన్నావు తీసుకో అంటే లెక్క చేయలేదు. ఇవి కాదు నాకు వచ్చేది పర సంబంధమైంది. అందుకే 11వ అధ్యాయంలో అంటాడు హెబ్రీ పత్రికలో, వీళ్ళు భూమి మీద వాళ్ళకి ఇవ్వాలనుకున్న వాగ్దాన సంబంధమైన కనానులో ప్రవేశించిన అబ్రాహాము ఇస్సాకు యాకోబులు పరదేశులకు ఉన్నట్టు గుడారంలోనే నివసించారు కానీ స్థిరమైన నివాసములు కట్టుకోలేదు. పై వచనంలో అంటాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడైనాడో కాబట్టి పునాదులు గలపట్టడం కోసం ఎదురు చూచాడు. వారికి తెలుసు ఈ భూమి మీద వారు కట్టుకున్న దేనికి ఏమీ లేదు, పునాది లేదు, ఆయనే పునాది. అదే 7వ అధ్యాయంలో చెప్తాడు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్తలో, మీ పునాది చూడండి, ఇసుక మీద కాదు దేని మీద వేసుకోమన్నాడు ఆయన. ఇసుక మీద వేసుకుంటే గాలి వస్తుంది, వరద వస్తుంది, అన్నీ కొడతాయి, అది పడిపోతుంది. అది దాని పాటు గొప్పది. అది దేని మీద కట్టుకోమన్నాడు? బండ మీద కట్టమన్నాడు. కాబట్టి అది నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మూలరాయి అని మాట్లాడుతున్నాడు. అందుకే క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి. కొరింథీ పత్రికలో అంటాడు, ఆయనే పునాది, వేయబడింది తప్ప వేరొక పునాది లేదు అసలు, ఆయనే పునాది.
ఆ పునాది మీద నిన్ను నన్ను కట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయనే కట్టేవాడు. మానవ సంబంధమైన సంగతులేవి కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. అందుకే ప్రభు బల యొద్ద నీకు నాకు ఇదొక వివేచన కొరకైన హెచ్చరిక. మొట్టమొదటిగా ప్రభుని ఆరాధించినప్పుడు ఆయనే నిన్ను కోరుకున్నాడు. ఆయన నివసించిన నిమిత్తమై ఒక ఆలయంగా నేను ఏర్పరచుకున్నాడు. ప్రభు బలలో పాల్పంచుకునేటప్పుడు ఆ శరీరంలో నువ్వు కూడా భాగం. ఆయన నిన్ను ఏర్పరచుకున్న కారణాన్ని బట్టి నీవు ఆయన వలె జీవించుట ప్రభు బల్ల. ప్రభుని ఆరాధించుట, ఆయన ఏర్పరచుకునే దాన్ని బట్టి సంతోషంతో ప్రభుని స్తుతించావు. ఇప్పుడు నువ్వు ఆయన శరీరంలో ఉన్న కారణాన్ని బట్టి ఆయన కొరకే జీవించుటకు తీర్మానం చేసుకుంటేనే ప్రభు వల్ల నీవు ఆయన వాడు, ఆయన కొరకు జీవించాలా. ఇంకా నా కొరకంటే కుదరదు. అందుకే అక్కడ సొదొమ విషయంలో అదే అబ్రాహాము జీవితంలో పరీక్ష 14వ అధ్యాయం ఆదికాండంలో ఈ సంగతులు మీకు తెలుసు కాబట్టి చూపించట్లేదు. తనదే ఆస్తి జయించి వచ్చింది అబ్రాహాము కాబట్టి అబ్రాహాము సొత్తేమి మనుషులేమి అందరూ అబ్రాహాము వాళ్ళే. ఈ లోకంలో జీవించిన నీకు నాకు కూడా దేవుడు నీకు నాకు ఇచ్చిన సమస్తము మనమే. అదేమైనా తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, ఉద్యోగం కావచ్చు, దానికి వచ్చే జీతం కావచ్చు, సమస్తం నీదే. సొదొమ ఆస్తి మాదిరి అది నీ శక్తితో దేవుడే ఇచ్చాడు విజయం, కానీ నీకే ఇచ్చాడు. నువ్వు దాన్ని ఎలా వాడుకోవచ్చు. కానీ అది దేవుని కొరకు వాడితే అబ్రాహాము వలె నిలిచి ఉండే ఆధిక్యత, ఆరాధికునిగా ప్రభుని ఆరాధించిన దానికి ఫలితం నీకు ఉంటుంది. లేదు అది నీదే కదా అని నీ ఇష్టానుసారంగా. అందుకే దేవుడు అన్నాడు నీవే నా సొత్తు అన్నప్పుడు నీవు ఉపయోగించే ప్రతిదీ కూడా ఆయన కొరకు ఉపయోగించాలా. లేని ఎడలా అంటే నీకు ఆయన కొరకు ఉపయోగించాలని నీకు సమస్తాన్ని తెచ్చి దేవునికి రాసిచ్చేయమని అర్థం కాదు. అక్కడ మళ్ళా భౌతికంగా ఆలోచన చేయొద్దు. దేవుడు మనకిచ్చిన స్థాయిలో నీ పిలుపు, నీ ఏర్పాటు నిశ్చయం చేసుకుని ప్రభువు కొరకే జీవించినట్టు జీవించాలి. పౌలదే అంటాడు, భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టు, భర్తలు ఉన్నవారు భర్తలు లేనట్టు, ఆస్తులు ఉన్నవారు భూములు ఉన్నారు అది తమవి కానట్టు జీవించాలంటే అర్థం ఏంటి? మీరేం చేసిన ప్రభు కొరకు ప్రథమ స్థానం ప్రభుకి ఇవ్వండి. ప్రభు ఇచ్చిన భార్య, ప్రభు ఇచ్చిన భర్త, ప్రభు ఇచ్చిన ఉద్యోగం, ప్రభు ఇచ్చిన సంగతులు, ప్రభు ఇచ్చిన పిల్లలు ప్రభు కొరకు పెంచాలి, ప్రభు కొరకు నడుచుకోవాలి, ప్రభు కొరకు జీవించాలి, ప్రభువుని చూపించాలా. ఇది ప్రభు బల యొక్క సాదృశ్యం. క్రీస్తు శరీరంతో ఈ భూమి తను పనిచేసి పరలోకానికి వెళ్ళి సంఘాన్ని గడుతూ ఆ సంఘానికి ఇచ్చిన బాధ్యత ఏంటంటే క్రీస్తుని లోకానికి చూపించండి. వేరేం చేయవసరంలే. క్రీస్తుకు లోబడితే, దేవుని ఆత్మకు లోబడితే క్రీస్తును లోకానికి చూపిస్తాం. అంతే సంఘం చేయవలసిన పని, వేరేమి కాదు. ఆయన ఏం చెప్తున్నాడో చేయడం అంతే. నీకు నీవు స్వశక్తి మీద ఆధారపడి, సొంత ఇచ్చ మీద ఆధారపడి నేను ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాను, ఎంతసేపు బైబిల్ చదువుకున్నాను, ఎంత క్రమంగా వెళ్తున్నాను, అవన్నీ అవసరమే. కానీ దానిని పట్టుకొని నేను ఆత్మీయుని అనుకుంటే అది కానే కాదు. చేసేది మానవుడి కాదు, దేవుడు. ఎప్పుడైతే అలాంటి క్రియ చేస్తావో ఫిలిప్పీ పత్రికలో పౌలు అంటాడు, ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతి కాదు అంటాడు. ధర్మశాస్త్ర ప్రకారం ఆయన నరహత్య చేయట్లేదు, వ్యభిచరించట్లేదు, తల్లిదండ్రులు సన్మానిస్తున్నాడు, దేవుణ్ణి విశ్రాంతిని కాపాడుతున్నాడు, పరిశుద్ధంగా దేవుడినే పూజిస్తున్నాడు, వేరొక దేవుడు లేడు, వేరొక విగ్రహాలు లేవు, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు. ధర్మశాస్త్రం వల్ల నీతి విషయమై అనింద్యుడిని ఏ నింద ఎవడు నా మీద వేయలేడని అంత డేరుగా చెప్పగలిగా అపోస్తలుడైన పౌలు. ఈ ధర్మశాస్త్రం వలన వచ్చినదంతా కూడా ఏ నీతి? స్వనీతిది. నేనున్నాను కాబట్టి నేను నీతిమంతుడిని, నేను వ్యభిచరించట్లేదు కాబట్టి నేను నీతిమంతుడిని, నేను నరహత్య చేయట్లేదు కాబట్టి నీతిమంతుడిని, చేసేది నేను కాబట్టి నీతి ఎవరిది? నా నీతి. యేసుక్రీస్తు ప్రభు నీతి అలాంటిది కాదు. అది ఆ మాట ఒకసారి చూద్దాం. విశ్వాసం వలన అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకునక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయించు మనమే. స్పష్టంగా చెప్పేస్తున్నాడు అక్కడ. భౌతికమైన నేత్రాలకు కనబడేది కాదు, దేవుని ఆత్మ వలన దేవుని ఆరాధించుచు క్రీస్తు యేసు మనస్సు కలిగిన మనమే ఆచరించేవారు. కావాలండి నా సంగతి చూడండి అంటాడు. తర్వాత చదవండి, కావాలండి నేను చూడండి, నేను శరీరాన్ని ఆస్పదం చేసుకోవచ్చు, ఎందుకంటే నేను ఎవడిని. తర్వాత చదవండి 5వ వచనం. 8వ దినాన్ని సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశవాడిని, బెన్యామీను గోత్రవాడిని, హెబ్రీయుణ్ణి, పరిసయుణ్ణి, ఆసక్తి విషయం సంఘాన్ని హింసించేవాడిని, ధర్మశాస్త్రం వలన నీతి విషయమై అనింద్యుణ్ణి అయినను ఏవేవి నాకు లాభకరం లేనినో క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటున్నాను.
నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తం నష్టముగా ఎంచుకొంచున్నాను. ఇప్పుడు 9వ వచనం గమనించండి. తన స్టేటస్ ఏంటో చెప్పాడు, తన స్థాయి ఏంటో చెప్పాడు, తనకున్న అతిశయం ఏంటో, అతిశయం పొందవలసిన సంగతులు ఏంటో చెప్పాడు. అతిశయించాలంటే కావాలంటే ఈ విషయాలు నేను గొప్పవాడిని అని చెప్పుకునే సంగతులు ఏంటో చెప్పాడు. అయితే ఇప్పుడు చెప్తున్నాడు, క్రీస్తుని సంపాదించుకుని ధర్మశాస్త్రమూలమైన నా నీతి కాదు, ధర్మశాస్త్రమూలంగా ఈ సంగతులన్నీ కూడా స్వనీతితో కూడిని నేను చేశాను కాబట్టి నాకు వచ్చేది ఇది కాదు. ఏం కావాలి మరి? క్రీస్తునందలి విశ్వాసం వలనైనా నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని అయితేనే ఎక్కడ ఉంటాను? ఆయన వచ్చినప్పుడు ఆయనలో కనబడతాను. ప్రభు బల్ల అది నీకు నాకు జ్ఞాపకం చేసేది. నీవు చేసేదేం కాదు, నీవు ఆయన వాడవు, అలా పిలువబడుతున్నావు. దేవుని బిడ్డగాడు ప్రభుని ఆరాధించావు, అయితే దేవుని బిడ్డగా లోకంలో జీవించు. అది ప్రభు బల్ల చెప్పేది నీకు. నీవు ఆయన సదాకాలం ఆయనతో నీవు నువ్వు మేరపరచబడ్డావు. నీవు నీ పాపాన్ని ఆయన క్షమించాడు, నిన్ను శుద్ధీకరించాడు, నిన్ను దేవుని బిడ్డను పిలుస్తున్నాడు. అందుకు ప్రభుని స్తుతించావు కదా, నువ్వు ఆయన బిడ్డ వల్లే జీవించంతే. జీవించడానికి ఇష్టపడితే నా శరీరంలో పాల్పుచ్చుకో. ఎందుకంటే కట్టేది ఆయన. నేను నా సంఘాన్ని కడుతున్నాను ఈ బండ మీద. ఏ బండ? ప్రత్యక్షత ఇస్తున్నాడు. పేతురుకి ప్రత్యక్షత ఇచ్చాడు. ఏంటంటే దేవుడు అంటే ఎవరంటే నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. మత్తయి సువార్త 16వ మాట చెప్తున్నాడు. పేతురుకి ఇచ్చిన ప్రత్యక్షత నీకు నాకెవడు? నీ ప్రత్యక్షత వేరే, నా ప్రత్యక్షత వేరే. నీ పని వేరే, సంఘంలో నా పని వేరే. వేరు వేరు అవయవాలు. అందుకే ఇన్ని దర్శనాలతో కూడిన సంఘాలు ఉన్నాయి. ఎవరి పని వాళ్ళదే, మాదే కరెక్ట్ అనడానికి లేదు. దైవ చిత్తానుసారంగా వెళ్ళే ప్రతి అవయవము దైవ చిత్తానుసారంగా వెళ్ళవలసిందే. కాని సంగతులు ఎక్కడున్నా ఏ దర్శనం ఉన్నా కాని వాళ్ళు కానట్టే. వాక్యమే కొలబద్ద. వాక్యానికి వేరుగా ఎవడెళ్ళినా తప్పే. వాక్యములో జీవించే ప్రతివాడు సరిగా జీవించిన వాడే. వాళ్ళు ఏ పేరైనా పెట్టుకోండి, ఏ డినామినేషన్ అయినా కావండి, ఏ సంస్థ అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఏక శరీరం అంటే అర్థం అది. ఇప్పుడు కూడి వచ్చిన మనలో ప్రభు రాకడ వస్తే కొద్దిమంది విడిచిపెట్టబడతారు, కొద్దిమంది ఎత్తబడతారు. కొలబద్ద ఏంటంటే వాక్యం, దేవుని ఆత్మ. అంటే దేవుని ఆత్మ ద్వారా వాక్యం చేత ఎవరైతే నడిపించబడుతున్నారో వారే దేవుని కుమారులుగా ఎత్తబడతారు. ఇదే సంఘంలో ఉంచబడి ఆ వాక్యం చొప్పున నడవకుండా విధేయత చొప్పున వారు విడిచిపెట్టబడతారు. ఇలాగే ప్రతి సంఘంలోనూ ఒకరికి వ్యతిరేకం ఒకరు కాదు, ఏక శరీరము, ఒకే శిరస్సు క్రింద అధీనంలో కొనసాగవలసిన వివేచనతో నీవు నేను దానిలో పాల్పుచ్చుకుని బద్దులమైన అనేక పర్యాయములు స్వనీతి కానీ లేదంటే ఇట్లాంటి కార్యాలు కానీ మనలో చోటు చేసుకునే కారణాన్ని బట్టి క్రీస్తు శరీరం అనే వివేచన కోల్పోతున్నాం. ఆ వివేచన లేకపోతే ప్రభు బల్లో పాల్పుచ్చుకుంటే బలహీనులు, రోగులు చాలామంది నిద్రిస్తున్నారు. ఆ స్థాయిలోకి మనం పోకుండా నిమిత్తమే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన కట్టే సంఘం ఇది. అందుకే తిమోతికి చెప్తాడు పౌలు, ఆయనను నేను ఆలస్యం చేసిన ఇలా జీవము గల దేవుని సంఘములో జనులు, లేదంటే నీవు మొదట నీవే ఎలాగు, తర్వాత నీకు అప్పగించబడిన జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది తెలుసుకోవాలి. నువ్వు అది తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ సంఘం అంటే ఏంటి? తర్వాత చదవండి, తిమోతి పత్రిక 3వ అధ్యాయం తర్వాత వచ్చిన ఆ సంఘం సత్యమునకు స్తంభము, ఆధారం. అది జ్ఞాపకం చేసుకోండి. సత్యానికి స్తంభము ఉండాలా, సత్యానికి ఆధారంగా ఉండాలా. సత్యం అంటే దేవుని వాక్యం. సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో యేసు నేనే మార్గమును సత్యమును జీవము. ఆ సత్యం అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న సత్యం ఏంటి? ఆ శరీరముతో వచ్చిన ప్రభు యేసుక్రీస్తు చెప్పాడు, నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడు. నేనే సత్యం, నేనే జీవం. ఎందుకంటే జీవాహారంగా మీ మధ్యకి వచ్చాను. నన్ను భుజించేవాడు ఎప్పుడు ఆకలిగొండు, నన్ను తాగేవాడు ఎప్పుడు దప్పిగొనడు చెప్పాడు. ఆయన ఆరోహణ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ దేనికి ప్రత్యక్ష చేశాడు మనల్ని? 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ వచనంలో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. సత్యం అంటే ఏంటో చెప్పేశాడు అక్కడ. ఎందుకంటే ఎప్పుడు నిలిచి ఉండేది అది. ఇప్పుడు నేను ఉంటున్నాను, తర్వాత ఉండను, మళ్ళీ వస్తాను. 13వ అధ్యాయంలో చెప్పాడు అది. కొంతకాలం మీతో ఉంటాను, మళ్ళీ తర్వాత కొంతకాలం ఉండను, మళ్ళీ వస్తాను. వెంటనే వారి హృదయాలు ఏమైపోయినాయి? కలవరంతో నిండి ఉన్నాయి. అందుకు 14వ అధ్యాయంలో అన్నాడు, మీ హృదయములను యోహాను సువార్త 14 కలవరపడనీయకుడి వెరవనీయకుడి దేవుని విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం. మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నానే కానీ వేరే దాని కొరకు కాదు. నేనుండే స్థలంలో మిమ్మల్ని కూడా తీసుకుని పోవడానికి మళ్ళీ వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. అయితే మీ ఇద్దరుంటికి ఆదరణకర్తను పంపిస్తాను. ఈ సంగతులు చెప్పాడు. ఇప్పుడు సత్యం అంటే ఏంటో ముందే చెప్పాడు. అందుకే సత్యం అందు ప్రతిష్ఠిస్తున్నాను. ఈ సత్యం ఎప్పుడు ఉండే సత్యం ఇది. ఇది యేసు నామము కంటే గొప్పది సత్యం.
138వ కీర్తనలో అంటాడు, నీ నామం అంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యము నీ వాక్యం సత్యం. ఎంత సత్యం అంటే ఎంత గొప్పదంటే ఆ వాక్యము, ఆ సత్యం ఎంత గొప్పదంటే నీ నామం కంటే గొప్పది. ఎందుకంటే నామము కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎంతకాలం జీవించాడు? కొద్ది కాలం జీవించాడు అంతే. అయితే ఆ వాక్యం నిత్యం ఉంది. అయితే నామము కలిగిన వాడుగా ప్రభువైన యేసుక్రీస్తు, ఆ నామం నిత్యమైన నామమే. కానీ ఆ నామం ఎవరికి పెట్టబడింది అంటే ఒక వ్యక్తికి పెట్టబడింది. ఆ వ్యక్తి భూమి మీద ఉన్నంత కాలం మీద ఆయనకి పేరు అది. అంతే కదా, ఈ భూమి మీద నా పేరు ఉందంటే నేను బతుకున్నంత సేపే. చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని పేరుతో పిలవరు, దాన్ని బాడీ అంటారు అంతే. ఆ బాడీ వచ్చింది అలా మాట్లాడతారు. కానీ పేరు ఎప్పటి వరకు? ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే. ఈ భూమి మీద ఆయన ఉన్నంత వరకే యేసు అనే పేరు. అందుకే తన ప్రజలు వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అనే పేరు ఇవ్వబడింది మత్తయి సువార్త 1:21 ప్రకారం. కాబట్టి ఈ భూమి మీద ఉన్నంత కాలమే. అయితే సత్యమైన వాక్యము నిత్యము నిలిచేది. అందుకే ఆ సత్యమునకు ఈ సంఘాన్ని ఏం చేశాడు? స్తంభమును ఆధారం. మళ్ళీ చదవండి. అయినను నేను ఆలస్యం చేసినలా తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం ఎన్నో వచనం చదవండి. ఆయన నేను ఆలస్యం చేసినప్పుడు 15వ వచనం, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘం. స్పష్టంగా మాట్లాడుతున్నాడు అక్కడ. దేవుని సంఘము కాదు, జీవము గల. ఆ జీవము గల దేవుని సంఘం అంటే ఆ సజీవుడైన ప్రభు వారితో ఉండాలా. ఆ ప్రత్యేకతను గురించి అబ్రాహాముతో మాట్లాడినప్పుడు అదే ప్రత్యేకత మోషే గ్రహించి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించిన తర్వాత మోషే అదే మాటలు పలికాడు 33వ అధ్యాయంలో. 32వ అధ్యాయంలో కొండ మీద నుంచి నిర్గమకాండంలో 32వ అధ్యాయంలో ఈయన ప్రత్యక్షత పైన పొందాడు 25 నుంచి 31 వరకు. 32వ అధ్యాయంలో కింద ప్రజలు ఏం చేస్తున్నారు? ఈ మోషే అయిన వాడు ఏమాయనో మాకు తెలియదు, వేచి ఉండలేకపోయారు. నేటి దినాల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పి వెళ్ళాడు, పైకి మళ్ళీ వస్తాడు. వేచి ఉండలేకపోతున్నారు. ఆయన రాకడ కొరకు ఎదురు చూడలేకపోతున్నారు. లోకంలో కలిసిపోతున్నారు. ఎలాగూ? ఈ మోషే అయిన వాడు ఏమాయో మాకు తెలియదు, ఐగుప్తులను మమ్మల్ని తీసుకుని వచ్చిన దేవుడు ఉన్నాడు, ఆయన పేరు యెహోవా. అయితే ఆయనకు మాకేం కావాలి? ఇప్పుడు ఒక రూపం కావాలా? మాకేం కావాలి? ఒక రూపం. మా కళ్ళు ఎదురు కూడా మేము పూజించుకోవడానికి ఏం కావాలి? ఒక రూపం కావాలి. అహరోను సైతం ఏం చేశాడు? ఇప్పుడు తన మనసులో ఉన్న రూపాన్ని వాళ్ళు తెచ్చిన బంగారం అంతా తీసుకురమ్మన్నాడు, అగ్నిలో వేశాడు. తన మనసులో ఉన్న రూపం, అహరోను మనసులో కూడా రూపం ఉంది. ఆ రూపానికి బయటకు వచ్చింది ఏంటంటే దూడను తీశాడు. యెహోవాకు బలిపీఠం కడదాం, ఉత్సవం చేద్దాం, బలర్పిద్దాం. ఎవరికి? యెహోవాకే. రూపం ఎవరిది? దూడ. ఇదంతా 32వ అధ్యాయంలో కనపడుతుంది మనకి. అన్ని కోల్పోయారు. కొండెక్కిన మోషే దిగొచ్చడానికి 40 రోజులు పట్టింది అంతే. ఈలోపు ప్రత్యక్షత కోల్పోయారు, ప్రత్యేకత కోల్పోయారు, అపవిత్రత తెచ్చుకున్నారు. ఇవన్నీ లోకమంతా వచ్చింది. అదే 10వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రికలో చెప్తాడు. వారు తినుటకు త్రాగుటకు కూర్చున్నారు, ఆడుటకు లేచారు. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలోనే. అందుకే జాగ్రత్త పడాలి నీవు నేను కూడా. కాబట్టి వారందరూ అలా తిరుగుబాటు చేశారు. కాబట్టి దిగంబరులుగా ఉండడానికి ఆహారాన్ని విడిచిపెట్టాడు. దేవుడు ఏమన్నాడు? ఇంకా వాళ్ళు వినరు అసలు మాట. మూర్ఖతరం వారు, నేను వాళ్ళని నశింపజేస్తాను. మోషే వాళ్ళకి అడ్డొచ్చాడు. దేవునికి వారికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువులే మధ్యవర్తిత్వం చేశాడు. అవసరమైతే నా పేరు జీవగ్రంథంలో నుండి తీసేయి. కానీ లేదు, నీ సంతతిని వారికి ప్రతిగా నేను తీసుకుంటాను. లేదు, నీవు అబ్రహాం ఇస్సాకు యాకోబులకు వాగ్దానం చేస్తావు, నీకు చేత కాదనుకుంటారు ప్రజలు. కాదు. ఇలా చేసిన తర్వాత 33వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు? సరే వెళ్ళండి, మీరు వెళ్ళి కనాన్ని స్వతంత్రించుకోండి, స్వాధీనం వేసుకోండి, నేను మీతో రానంటే మోషే బతిమాలుతున్నాడు. అక్కడ బతిమాలి చివరికి దేవుడు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తాను. అయినా చెప్పాడు, అలా కాదు, నీవు మాతో రాని ఎడలా. చూడండి 33వ అధ్యాయం, నిర్గమకాండం 33వ అధ్యాయం. నిర్గమకాండం 33వ అధ్యాయము 3వ వచనం. మీరు లోబడని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, మీరైతే వెళ్ళిపోండి. మొదటి వచనంలో నీవును నీ ఐగుప్తులను తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి కనానికి లేచి వెళ్ళిపోండి, స్వతంత్రించుకోండి. బతిమాలుతున్నాడు మోషే. ఎంత బతిమాలుతున్నాడు చూడండి 12వ వచనం.
చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్తున్నావు కానీ నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షం కలిగిన ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపు, అప్పుడు నేను తెలుసుకుంటాను. చిత్తగించుము. ఈ జనము నీ ప్రజలు ఎంత బతిమాలుతున్నాడో చూడండి. ఎవరికి తెలుసుకోవాలంటే మార్గం? మోషేకి తెలియదా? 103వ కీర్తనలు ఏమంటాడు? మోషే ఆయన తన మార్గమును మోషేకి చెప్పాడంటాడు. మోషేకి కనబడింది ఎర్ర సముద్రంలో మార్గం, వీళ్ళకి ఎవరికి కనపడలే. కనబడని కారణాన్ని బట్టి ఏం చేశారు వారు? ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడ తెచ్చావా? నిర్గమకాండ 14లో అవన్నీ చెప్తారు. ఐగుప్తులో సమాధులు లేవా మాకు, మేము అక్కడ చావలేమా, ఇక్కడికి ఎందుకు తెచ్చావు? మార్గం ఎవరికి కనబడుతుంది? మోషే కనబడుతుంది. అలా మార్గం తెలిసిన మోషే ఏం చెప్తున్నాడు ఇక్కడ? దయచేసి నీ మార్గం నాకు చూపించు. ఈ ప్రజలు నీ ప్రజలే కదా, నీ కటాక్షం ఆయన చూపించు. చూపిస్తున్నావు, ఇంకా కలగాల ముందుకి తీసుకుని అంటే దేవుడు ఏమన్నాడప్పుడు 14 వచ్చిన అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే, నా సన్నిధి నీకు తోడుగా వస్తుందిలే, నేను విశ్రాంతి కలిగజేస్తానులే, మందసాన్ని తీసుకుని నేను సంగతులు చెప్పిన తర్వాత మళ్ళీ మోషే ఏమంటాడు? నీ సన్నిధి రాకపోతే తోడుకొని పో. దేవుడు చెప్పినా మళ్ళీ బతిమాలుతున్నాడు, నీ సన్నిధి రాకపోతే తీసుకుని వెళ్ళదు. ఎందుకంటే నీ సన్నిధే కదా మాకు అంత అవసరమైన ప్రత్యేకత, ప్రత్యక్షత. 16 వచనం, నా ఎడలను నీ ప్రజల ఎడలను. ఈ మధ్యవర్తి యొక్క మధ్యవర్తిత్వాన్ని చూడండి ఎలా చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మాదిరి సాదృశ్యరూపకంగా ఆయనది ఇంకా అల్టిమేట్. యేసుక్రీస్తు ప్రభుది దానికంటే మించింది లేదు, దాని వంటిది మోషే. మొదట ఏమన్నాడు? నన్ను కటాక్షించు, నా ఎడల కటాక్షం చూపించు, నాకు నీ మార్గం చూపించు. అంటనే ఎవరితో లింకప్ చేశాడు? ఈ ప్రజలు నీ ప్రజలే కదా అంటాడు. మళ్ళీ కిందకు వచ్చి నా ఎడల నీ కటాక్షం, నా ఎడలే కాదు ఇప్పుడు నీ ప్రజల ఎడల కూడా లింకప్ చేసేస్తున్నాడు, ఇద్దరిని కలిపేస్తున్నాడు. సంఘం ఎదురు ప్రభు యేసుక్రీస్తు కూడా సంఘం కొరకే ఆదరణకర్తలాగా అలాగే వేచి చేస్తున్నాడు. మన విషయమే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అదే చెప్తున్నాడు. చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాకే ఈ సంగతులు రాస్తున్నాడు. ఎవడైనా నువ్వు పాపం చేసిన ఎడల యేసుక్రీస్తునే ఉత్తరవాది తండ్రి కుడి పార్శ్వన పరలోకంలో ఉన్నాడు. ఆయన కూడా ఇలాగే మన కోసం ఇంటర్సెషన్ చేస్తున్నాడు, లేదంటే మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. నీ కొరకే నా కొరకే ఆయన బతిమాలుతున్నాడు. ఇలాగే తనను చూపిస్తున్నాడు. నా ఎడల్ని కటాక్షం ఉంది కదా తండ్రి కుమారుడి మీద ఉంటుంది. ఎలాగో నీ లింకప్ చేస్తున్నాడు. ఈ ప్రజలు నీ రక్తం, నా రక్తం చేత నీ కొరకే కొనబడినవా, నీ కొరకే నా కొరకే సంఘం కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ ప్రజలు నీ ప్రజలే కదా, నిజానికి యేసుక్రీస్తు రక్తంతో కొనబడిన వారే, కానీ ప్రభుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. తమ కొరకు సొంత దూడను చేసుకున్నారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, తినడానికి తాడా కూర్చున్నారు, ఆడడానికి లేచారు, దిగంబర్లే తిరుగులాడుతున్నారు. ఇటువంటి ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. నన్ను చూడు, నా సిలువ కార్యాన్ని చూడు, నేను కొరకు చనిపోయాను కదా, ఈ ప్రజలు నీ ప్రజలే కదా, నా ఎడల నీ కటాక్షం ఉంది కదా, నన్ను మృతుల్లో నుండి తిరిగి లేపావు కదా, నన్ను నీ కుడిపార్శ్వం ఆసనుడే ఉండనిచ్చావు కదా, నా సన్నిధి వారితో ఉంచు, నా ఆత్మను వారిని దూరం చేయొద్దు, పరిశుద్ధాత్మని నా హృదయాల్లో పెట్టి. ఇదే మాటలు ఎల్లప్పుడు అదే 8వ అధ్యాయంలో రోమాపత్రికలు అంటాడు. వాళ్ళు ఎలా ప్రార్థన చేయాలో వాళ్ళకి తెలియదు కాబట్టి ఉచ్చరింప సఖ్యము కానీ మూలికలతో ఆత్మ మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. తానే పరిశుద్ధుల పక్షమున విజ్ఞాపన కర్తకున్నాడు. తర్వాత వచ్చిన జ్ఞాపకం చేస్తున్నాడు. నీ విషయమే నా విషయమే, మనం చేతగాని వారు, మనకేమీ లేదు ఈ లోకంలో, అయినప్పటికీ మన పక్షాన ఆయన ఏమైనాడు చూపిస్తున్నాడు. మోషే ద్వారా చూపిస్తున్నాడు సాదృశ్య రూపకంగా. నా ఎడలను నీ ప్రజల ఎడలను కటాక్షం ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు తర్వాత చదవండి. అది ఎలా తెలియపరచబడుతుంది? నీవు మాతో వస్తేనే కదా. అట్లు మేము అనగా నేనును ఇద్దరిని కలిపేసుకున్నాడు. నేను నీ ప్రజలు లోకంలోనే మిగిలిన జనముతో ప్రత్యేకమైన జనమని ఎలాగ తెలియపడుతుంది అంటే నీవు మాతో వస్తేనే కదా. నీవు మాతో వస్తేనే ప్రత్యేకత, లేకపోతే ఈ ప్రత్యేకత ఎక్కడ ఉంది? అదే జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ. ఆయన మనతో వస్తే జీవము గల సంఘం. ఎవడు ఎదిరించలేడు. ఎదిరించడానికి వచ్చిన బిలాము కూడా ఎదిరించలేకపోయాడు. ఎందుకు? ముందేది జనమే కదా, మాట అంటే పోతే వాళ్ళు బలహీనలు కదా, వాళ్ళు దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు లేపితే చాలు కదా. వచ్చాడు, దేవుడు చెప్పాడు వారు ఆశీర్వదించబడిన జనం, వాళ్ళు నీవు శపించకూడదు. శపించని ఈ మూలకు తీసుకెళ్ళాడు. ఈ మూల నుంచి చూస్తున్నాడు, ఈ కొండ ఎక్కాడు, ఏం దోషం కనపడట్లేదు ఆయనకి.
ఇంకో మూలకి ఎక్కాడు, ఏమి కనబడట్లేదు. ఎందుకంటే దేవుని యొక్క మహిమ కనబడుతుంది వారి మధ్య. ఆ మేఘస్తంభం అగ్నిస్తంభంలో కింద ఉన్న ప్రజలు కనపడట్లేదు, కొద్దిగా ఏదో కనపడుతున్నారు. కానీ ఆ కనబడే వాళ్ళు కూడా అవిధేయులే, కానీ దేవుని మహిమతో నింపబడ్డారు కాబట్టి ఏం కనపడట్లేదు వాళ్ళకి. ఏ కొండ ఎక్కినా కనపడట్లేదు. వాళ్ళని లెక్క పెట్టలేకపోతున్నాను అంటాడు బిలాము. యాకోబుని అసలు ఎవరు లెక్కించగలరు? యాకోబు రేణువుని, ఇశ్రాయేల్ రేణువుని ఎవరు లెక్కిస్తారు? ఎక్కడ చూసినా అసలు యాకోబు 4వ వంతుని కానీ ఎవడు లెక్కించలేడు. ఎక్కడ చూసినా మనకు వారు మిగిలిన జనములతో కలవరు, వాళ్ళ వల్లే లెక్కించబడరు. వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే వారి దేవుడు. అక్కడ అంటాడు తర్వాత, ఏమని శపించగలను దేవుడు శపించలేదే, ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదు. ప్రియుడా, నీకు నాకు అదే భద్రత. ఎక్కడ? సంఘంలో. ఏ సంఘములో? జీవము గల దేవుని సంఘం. సంఘంగా పిలువబడే ప్రతి దానిలో కాదు, చర్చను అందరూ చెప్పుకోవచ్చు కాదు. జీవము గల దేవుని సంఘంలో నీవు ఉంటే నీకు భద్రత ఉంటుంది. ఎవడో శపించలేదు. నీలో తప్పులు ఉంటాయి, నీలో లోటుపాట్లు ఉంటాయి, నీలో పతనాలు ఉంటాయి. కానీ నీవున్న సంఘం జీవము గల దేవుని సంఘం. దేవుడు వాడాలని నీకు క్షమిస్తాడు. నీకే భయం అవసరం లేదు. ఇదిగో దీవించమని నాకు సెలవాయను. ఎవడు చెప్తున్నాడు ఈ మాటలు? శపించడానికి లంచం తీసుకుని వచ్చిన వాడు చెప్తున్నాడు. ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. సంఖ్యాకాండం 23వ అధ్యాయం. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఏ వంకరతనం చూడలేదు. అతన్ని దేవుడనే అతనికి తోడై ఉంటే ఏం కనపడవు. అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది, ఆయన తానే వచ్చి వారితో కాపురం చేస్తాడు, ఆయన వారికి తోడై ఉంటాడు. ఇంకా నీలో నాలో దోషం చూసేవాడు ఎవడు? నీలో నాలో పాపం స్థాపించగలవాడు ఎవడు? ఆయనలో ఎవడు స్థాపించలేకపోయాడు. నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు? ఎవడు చేయలేడు. ఆయన సంఘమైన నీలో నాలో కూడా ఎవడు చూపించలేడు. ఆ మధ్యాకాశానికి ఎత్తబడిన తర్వాత ఇప్పటి వరకు సహోదరుల మీద నేరారోపణ చేస్తూ తిరిగిలాడే అపవాది సైతం ఏమీ చేయలేడు. గర్జించింహం వల్లే భూమి మీద ఉన్నప్పుడు తిరిగిలాడతాడు, కానీ ముట్టుకోలేడు నిన్ను. ఎందుకంటే నీ భద్రత ఎక్కడుందంటే జీవము గల దేవుని సంఘంలో ఉంది. వాడు గర్జిస్తావు, తిరిగిలాడతాడు, వెతుకుతాడు, ముట్టుకోలేడు. ఎందుకంటే నిన్ను ముట్టుకునే అధికారం దేవుడు వానికి ఇవ్వలేదు. కాబట్టి ప్రభు శరీరంలో పాలు పుచ్చుకొనక మునుపు ఇటు ఆధిక్యత దేవుని ప్రజలం దేవుని కొరకు ఈ తీర్మానంతో జీవిస్తున్నామా? ఏంటి అది ప్రత్యేకత అంటే, ప్రతి పరిస్థితిలో ప్రతి చోట మనం వెళ్ళినప్పుడు మన దేవుడు మనతో ఉన్నాడా లేదా? దేవుడు మనతో రాని స్థలాలకు మనం వెళ్తున్నామా? దేవుడు మనతో ఉండలేని మాటలు పలుకుతున్నామా? దేవుడు ఉండలేని లేదంటే పరిశుద్ధత లేని మాటలు కానీ తలంపులు కానీ క్రియలు కానీ మనం చేస్తున్నామా? అలాగుంటే ఒకవేళ భౌతికమైన సంఘంలో నువ్వు ఉన్నట్టు పిలువబడొచ్చు, కానీ జీవము గల దేవుని సంఘంలో నీవు లేనట్టే. అందుకే అక్కడ తిమోతితో చెప్తున్నాడు, నీవు జీవము గల దేవుని సంఘంలో. జనులు ముందు నువ్వు ఎలాగో నేర్చుకో, తర్వాత జనులు ఎలాగూ ప్రవర్తించాలి నేర్చుకో. ఆ సంఘానికి శిరస్సు ప్రభునేసు క్రీస్తు, అది అక్కడ జ్ఞాపకం చేశాడు. ఆ ప్రభునేసు క్రీస్తు ఎవరంటే సత్యమైన. ఆ సత్యం ఎవరంటే దేవుని వాక్యము. ఆ దేవుని వాక్యానికి సంఘం ఏమై ఉండాలా? స్తంభము, ఆధారమై ఉండాలి. వేరేమీ కాదు, మనుషుల తలంపులు కాదు, మనుషుల ఆలోచనలు కాదు, నీ భక్తి జీవితం కాదు, ఏమీ కాదు. దేవుని వాక్యము స్తంభము, ఆధారంగా ఉన్న సంఘమే ఏ సంఘం? అది జీవము గల దేవుని సంఘం. దానిలో నీవు ఎలా ప్రవర్తించాలో, జనులు ఎలా ప్రవర్తించాలో నేర్చుకో. అసలు దైవభక్తి అంటే ఏంటో తర్వాత చెప్పాడు. నిరాక్షేపంగా, నో కాంట్రవర్సీ, నిరాక్షేపంగా దేవుని ఆ దైవభక్తిని గురించిన మర్మము గొప్పదైంది. ఏంటది? ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడైన, ఆత్మవిషయం నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనముల్లో ప్రకటింపబడెను, ఆరోహణుడై తేజోమణుడు అయ్యాడు. ఇంతకు మించేమీ లేదు. అదే దైవభక్తి. నీవు చేసేది కాదు, అది ఆయన ఇచ్చేది. అక్కడెక్కడ నువ్వు చేసేది లేదు. ఆయన నీ కోసం నా కోసం తగ్గించుకొని ఎలా ప్రత్యక్షుడయ్యాడు? సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు. తర్వాత ఆత్మవిషయం నీతిపరుడని తీర్పును పొందాడు. మనం చేసింది కదా, ఆయనే చేశాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఎట్టి ప్రధాన యాజకుడు మనకు ఆయన కానే పరిశోధింపబడి, పరిశీలించబడి, పరీక్షింపబడి ఆయన గురించి ఇవ్వండి సాక్ష్యం. అది పాపుల్లో చేరక ప్రత్యేకున్నాడు. తర్వాత కనబడ్డాడు. ఆయన దేవదూతలకు కనబడ్డాడు. భూమి మీద ఆరండి ప్రతి విషయంలో వాళ్ళ రుజువు ఉంది, రికార్డు చేయబడ్డాడు అట్లా. తర్వాత
భూమి మీద మన విషయమే రక్షకుడైన జనముల్లో ప్రకటించబడ్డాడు. తర్వాత లోకమందు నమ్మబడ్డాడు. ఆరోహణుడే. ఇవన్నీ కూడా ఆయన చేసినవే, మనం చేసింది ఏమీ కాదు. ఇది దైవభక్తి. దైవభక్తిలో మానవ సంబంధమైన క్రియలేమీ లేవు. అది ఎక్కడికో వెళ్తే మునిగితేనో, ఏదో వ్రతాలు చేస్తేనో, ఏదో అంటే మనలోనే మాట్లాడుతున్నాడు, బయటవాడి సంగతి కాదు. ఏదో ఉపవాసాలు ఉంటేనో, లెంట్లు చేస్తేనో, లేదంటే వేరే వేరే సంగతులు చేస్తే మనదేమీ లేదు దైవభక్తి విషయంలో. తెల్ల వస్త్రాలు వేసుకుంటేనో, లేదంటే భక్తితో వేరే సంగతులు తల స్నానాలు చేస్తేనో కాదు ప్రియుడ. మానవ సంబంధమైన సంగతులు ఏది దైవభక్తి కాదు. దైవభక్తి అంటే దేవునికి సంబంధించింది, ఆయన కార్యం. నీ రక్షణలో నీవు చేసింది ఏమీ లేదు. విశ్వాసం కూడా నీ వలన నీకు పుట్టింది కాదు, పరిశుద్ధాత్ముడు కాగా వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని గురించిన రోమా 10:17. అది కూడా పరిశుద్ధాత్ముడే నీలో కలిగి చేసింది. మనం చేసింది ఏమీ లేదు. అందుకే అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అది చెప్పడం వీల్లేదు. అందుకే ప్రభు బలి జ్ఞాపకం చేసుకుందాం. నీ కొరకు అన్నీ చేసి ఆయన శరీరంలో నిన్ను నన్ను పెడితే నీవు ఆయన కొరకు ఏం చేస్తున్నావు? ఇదే ప్రశ్న. నీకు వివేచన ఉందా ప్రభు శరీరం అంటే ఏంటో? సామాన్యంగా లోకమంతా వెళ్ళిపోతున్న నామకార్థంగా గుడ్డి వారైన క్రైస్తవుల వల్ల నీవు కూడా వెళ్ళిపోతున్నావా? సత్యమునకు స్తంభము ఆధారం, ఆధిక్యత నీకు నాకు ఇచ్చాడు. వాక్యాన్ని మోసుకొని పోయే జ్యోతులుగా లోకమంది నిన్ను నన్ను పెట్టాడు. ఆ వాక్యానికి నీవు నేనేంటి ఇప్పుడు స్తంభంగా పెట్టాడు. ఆధారం మనమే. ఆ వాక్యాన్ని లోకంలోనికి తీసుకుని పోయే ఆధారం. ఎలాగూ అక్షరాన్ని కాదు, ఏదో వాక్యాన్ని కంఠస్థ పెట్టి బయట చెప్పేస్తే సువార్త కాదు. నేను వచ్చే వరకు నా మరణమును ప్రచురించాలి. నీ శరీరంలో, నీ జీవితంలో ప్రభుని చూపించాలా. నీ జీవితంలో లోకం కొరకు నువ్వు చనిపోయావు, ప్రభు కొరకు జీవిస్తున్నానని ప్రభు వంటి వాడిగా మాట్లాడాలి. నీ మాట ప్రభు మాట అయి ఉండాలా. నీ నడవడికి ప్రభు నడవడికి అయి ఉండాలా. ఇదే సజీవాజ్ఞానికి సమర్పించుకోవడం అంటే. ఏదో ప్రభుకు డబ్బులు ఇవ్వడం కాదు, లేదంటే ఏదో కొంత సమయం ప్రభు సన్నిధిలో కూర్చోవడం కాదు. ఇది కాదు ప్రభు కోరేది. లోకంలోకి వెళ్ళినప్పుడు ప్రభు వల్లే జీవించు, అంతే ఆయన కోరేది. నీ నుండేమి కోరట్లేదు, ఎందుకంటే అది ఆయనదే కదా నీకు ఇచ్చింది. ప్రతిదీ ఆయనే కదా నీకు ఇచ్చాడు. అది నీ నుండి ఎందుకు కోరుతున్నాడు? కాదు, నిన్నే కోరుతున్నాడు ఆయన. నీవు ప్రభు కొరకు జీవించాలని కోరుతున్నాడు. అటు తీర్మానం కలిగి ఉంటేనే ప్రభు బలలో పాల్పొందుడు. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయనను నేను ఆలస్యం చేసిన ఇలా దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో నీవు ఎలాగూ లేదా తర్వాత జనులు ఎలాగ ప్రవర్తించవలనో తెలుసుకోవాలి. అందుకే నేను ఈ సంగతులు రాస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమైంది. కాబట్టి ఇది దేవుని సంఘం, ఇది జీవము గల సంఘం. కాబట్టి ఆ ప్రత్యక్ష తిరుగుదాం. సంఘం అంటే మనమే అనుకోవద్దు, కాదు, క్రీస్తు శరీరం. ఆ క్రీస్తు శరీరంలోనికి నేను నన్ను కూడా వేరు వేరు అవయవాలు ఉన్నట్టుగా ప్రభు ఏర్పరచుకున్నాడు. ఆయనే ఏర్పాటు. అందుకే ఎఫెసీ పత్రికలో 4:7 కూడా చదివాం. అయితే తండ్రి ఒక్కడే, కుమారుడు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, ఇవన్నీ చెప్తూ అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించి వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇచ్చాడు. వేరు వేరు బాధ్యతలు ఇచ్చాడు, వేరు వేరు పనులు ఇచ్చాడు. ప్రత్యేకతను కాపాడుకో. ప్రత్యేకత అంటే ఏంటంటే ప్రభు నీతో ఉండడమే. నీ పని చేసే చోట్ల అందరు లోబడిపోవచ్చు లోక సంబంధమైన సంగతులకి. నీవు క్రీస్తు లోబడ్డు కాబట్టి, క్రీస్తు వాడికి ఎందుకు వెళ్ళలేడు కాబట్టి నీవు కూడా వాటన్నిటి నుంచి త్యజిస్తే క్రీస్తు కొరకు నీ జీవిస్తున్నట్టే. నువ్వు చదువుకునే చోట అందరూ చేసే పనులు, అందరూ కాపీ కొట్టచ్చు, అందరూ మోసం చేయొచ్చు. నువ్వు ప్రభు కొరకు నువ్వు అవకాశం ఉన్నా చేయకపోతే అది నువ్వు ప్రభు కోసం జీవించినట్టు. అందరూ ఉద్యోగస్తులు లంచాలు తీసుకోవచ్చు, కానీ నీకు అవకాశం ఉండి ఉండొచ్చు, ఎవరికి దొరకపోవచ్చు, అవకాశం ఉండొచ్చు, కానీ నువ్వు దాని కొరకు ప్రభు కోసం నిలబడి తీసుకోకపోవడమే క్రీస్తుని చూపించడం, వేరేమీ కాదు. ఆయన కోసం ఏదో ఇవ్వక్కర్లేదు, నువ్వు ఆయన వలే ఉంటే చాలు. అదే చెప్పాడు పేతురు పత్రికలో. క్రీస్తు మన కొరకు అడుగుజాడలు ఉంచింది దేనికంటే మాదిరి కొరకే, నీకు నాకు మాదిరి కొరకే. 21వ వచనం నుంచి అంటాడు, క్రీస్తు మీ కొరకు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:21 చివరిగా చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన. మాదిరి అంటే చెప్తున్నాడు, చదవండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన తాను అప్పగించుకున్నాడు. కాబట్టి నీవు నేను అదే చేయాలి. అదే క్రీస్తు స్వరూపాన్ని చూపించడం అంటే, అదే క్రీస్తు స్వరూపంలో మార్పు చెందడం అంటే, వేరేమీ కాదు. శరీరాన్ని ఆస్పదం చేసుకోవద్దు. క్రీస్తును విశ్వాసం వలన ఆయన వలన కలిగే నీతి గలవాళ్ళమైతేనే ప్రభుతో కనబడతాం. అందుకే ప్రభువులో పాల్పుచ్చుకొనక మునుపు మనం పరీక్షించుకుందాం, ఆయనను జ్ఞాపకం చేసుకుందాం.
ఎలాగూ దేవుని ఆత్మకు ఆలయం ఉన్నట్టుగా ఆయన ఏర్పరచుకున్నాడు, అలాగే సంఘం కట్టువాడు ఆయనే, పునాది ఆయనే, జీవము గల దేవుడు. బిలాము 24వ అధ్యాయంలో అంటాడు సంఖ్యాకాండములో, ఆయన నివాసములు ఎంతో రమ్యములు అంటాడు, సైన్యములకు అధిపతి యెహోవా అంటాడు. కాబట్టి యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాసములు రమ్యములు. ఎందుకంటే వారి దేవుడు వారితో ఉన్నాడు. రమ్యత మనల్ని బట్టి కాదు, ఇశ్రాయేలుని బట్టి కాదు. వారు వంకరోళ్లే, వారు దోషభరితమైన ప్రజలే, మెడవంచిన ప్రజలే. అయితే వారి దేవుడు వారికి తోడుకున్నాడు. మన దేవుడు మనకు తోడుకున్నాడు. మన స్వభావాన్ని బట్టి మనం పాపులం, మన స్వభావాన్ని బట్టి దేవునికి దూరస్థులం, శత్రులం. అయితే మన దేవుడు మనతో ఉన్నాడు, క్షమించే దేవుడు మనతో ఉన్నాడు, మన నీతిమంతులుగా పరిశుద్ధులుగా కనుపరుస్తున్నాడు. ఏ దోషారోపణ ఎవడో మనం ఏం చేయలేకుండా ఆయన మనతో ఉన్నాడు. ఇటు గొప్ప ఆధిక్యతల ప్రజలు నేను ఉంచినందుకే సంతోషంగా ప్రభా నీ కొరకే జీవిస్తాను. నీ శరీరం నా కొరకు కాదు, నీ కొరకు నీవు నాకు జీవించటకే నాకు ఇచ్చావు, నీ ఆత్మకు ఆలయంగా ఉంచావు. తదమట్టుకి ఈ ధైర్యం ఉత్సాహం కనబడితే మనమే ఆయన ఇల్లు అంటాడు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో. ఇట్టి గొప్ప నిరీక్షణ ఆయన మీద పెట్టుకున్న వారమే, మంచి తీర్మానం కలిగి మనం కూడా శరీరంలో భాగమనే స్పర్శతో, ఆ రక్తం మనల్ని శుద్ధీకరించిందనే, నేటికి సిద్ధంగా ఉందనే నిశ్చయితతో ఆయనను జ్ఞాపకం చేసుకొని సంతోషముతో ప్రభు కొరకు జీవిస్తాననే తీర్మానముతో ప్రభు యొక్క ఆలయంగా చేయబడినావని ఆరాధించావు. అదే ఆరాధన కొనసాగింపుగా ప్రభా నీ ఆలయంగా చేస్తావు కాబట్టి, నాలో ఉండడానికి నీవు ఇష్టపడుతున్నావు కాబట్టి, నీవు నాలో ఉండడానికి తగిన రీతి అయిన పరిశుద్ధత నీ లోకంలో జీవిస్తాననే తీర్మానంతో పరిశుద్ధముగా ప్రభు యొక్క బల్లో పాల్పంచుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. మోకరించి పరీక్షించుకొని తీర్మానంతో యోగ్యముగా బల్లలో పాల్పంచుకోనండి. ఏడు 739. మనసార కృతజ్ఞతలిడుచు, మనసార కృతజ్ఞతలిడుచు, గానంబు చేయు ప్రభున్, గానంబు చేయు ప్రభున్, గానంబు చేయు ప్రభున్. విరివిగనాశి స్వాదముల సగం, విరివిగనాశి స్వాదముల సగం, మరువకు యేసున్ ఉపకారం, మరువకు యేసున్ ఉపకారం. కున్నది దేవుని దేయన్ ధరణి, కున్నది దేవుని దేయన్, కోరిన ప్రభు కీడు త్వరపడుచు, కోరిన ప్రభు కీడు త్వరపడుచు, గానం చేయు ప్రభున్. మనసార కృతజ్ఞతలిడుచు, మనసార ధ్యానపు చేయు ప్రభున్, ధ్యానపు చేయు ప్రభున్, ధ్యానపు చేయు ప్రభున్. దర్శించినని దయగల ప్రభునకు, దర్శించినని దయగల ప్రభునకు, హర్షముతో
తోట్లను వీపి హర్షముతో తోట్లను వీపి విరివిగా మురియుచు ప్రభునకు అన్ని విరివిగా మురియుచు ప్రభునకు అన్ని అర్పించి కొనియాడెదము అర్పించి కొనియాడెదము గానము చేయు ప్రభున్ మనసార కృతజ్ఞత లిడుచు మనసార కృతజ్ఞతలిడుచు గానము చేయు ప్రభున్ గానము చేయు ప్రభున్ గానము చేయు ప్రభున్ తనయునిలో మన కన్నియునిడేను తనయునిలో మన కన్నియునిడేను మనలను ముందే తనకిడేను మనలను ముందే తనకిడేను కానార్పణముగా ప్రభు కర్పించి కానార్పణముగా ప్రభు కర్పించి కాలమంతై గడిపెదము కాలమంతై గడిపెదము ధయం చేయు ప్రభున్ మనసార కృతజ్ఞతలిడుచు మనసార కృతజ్ఞతలిడుచు ధ్యానం చేయు ప్రభు ధ్యానం